చాలా రోజుల తర్వాత తేజ వచ్చాడు. హలో రీసా, హాయ్. వెరీ హ్యాపీ టు సీ యూ. సో ఇందాక మనం మాట్లాడుకుంటున్నాం కదా, అడిగాను ఒకటి, అదేంటి కొన్ని ఇయర్స్ స్ట్రగుల్ పడ్డావు, సిటీకి వచ్చిన తర్వాత నీ క్లారిటీ నువ్వు చూసుకున్నావు, వచ్చింది ఇది అని. అదేంటి అందరికీ హ్యాపీనెస్ కావాలి కానీ వాళ్ళు కాంట్రడిక్టింగ్గా చేస్తున్నారు ఇది అన్నావు. నేను అడిగాను నిన్ను, అది ఎందువల్ల అంటావు, వాళ్ళు ఇగ్నోరెన్స్ వల్ల అంటావు, వాళ్ళు ఏంటి వాళ్ళ పందిల్లో పొరలడమే అదేదో తెలియని ఇదా ఏంటిది అంటే నువ్వు అసలు నాకు వేరే వాళ్ళ మీద ఆసక్తి లేదని చెప్పాను. కానీ ఇప్పుడు సంబడి కమ్స్ టు యూ, వాడు స్ట్రగుల్ అవుతున్నాడు పొరులుతూ, ఒక డిజైర్ కూడా ఉంది వాడికి, ఎట్లా ఫిగర్ అవుట్ చేసుకోవాలో వాడికి అర్థం కావట్లేదు. ఏమైనా హెల్ప్ చేస్తావా, లేదంటే ఇన్ ద సెన్స్ అలాంటప్పుడు నువ్వు ఏం చేస్తావు? ఫస్ట్ స్కాన్ చేస్తా, అంటే నాకు స్కానింగ్ సిస్టమ్ ఉంది. ఓకే, సూపర్ఫిషియల్గా నువ్వు ఎన్న తగిలించుకో, కోర్లో ఏ ప్రాబ్లం లేకపోతే అడ్రస్ చేయొచ్చు. ఓకే, సూపర్ఫిషియల్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి ఎవరికైనా, కానీ అవే ప్రాబ్లమ్స్ అనుకొని మనిషి సఫర్ అవుతున్నాడు. ఎగ్జాంపుల్, సూపర్ఫిషియల్ ప్రాబ్లంకి ఇప్పుడు డ్రెస్సు కుక్కానికి తగిలి చినిగిపోయింది, ఒక రోజంతా డిస్టర్బ్ అయ్యావు అనుకో, యు ఆర్ సఫరింగ్ ఫ్రమ్ సూపర్ఫిషియల్ ప్రాబ్లం, ఇట్ ఇస్ నాట్ కోర్. కానీ ఆ వ్యక్తి కోర్లో ఏం ప్రాబ్లం లేదు, అంటే ఇన్నర్ సైకిక్ ఏం డిస్టర్బ్ కాలేదు, అట్లాంటి వాడిని సరి చేయొచ్చు. కానీ ఒకడు సూపర్ఫిషియల్గా చాలా బాగున్నాడు కానీ కోర్లో డ్యామేజ్ అయింది అనుకో, అంటే కోర్ ఎక్కడ డ్యామేజ్ అవుతుంది, ఈర్ష్య, ద్వేషం, లేకపోతే అన్నెసెసరీ ఇంటర్ఫియరెన్స్లు, ఒక మనిషిని జడ్జ్ చేయడము, ఇట్లాంటివి మనం సరి చేయాలంటే వాడు 100% ప్రిపేర్ అయి ఉండాలి. వాడు 100% విల్లింగ్, అంటే ఫస్ట్ 100% ఇది నిజంగా నాకు డ్యామేజింగ్ ఉంది, సో ఐ రియల్లీ వాంట్ టు అంటే మనం కొంత ట్రై చేయొచ్చు. ఇప్పుడు నా జీవితంలో అట్లీస్ట్ ఒక 100 మంది నన్ను గట్టు మీద పడేసింట, మళ్ళీ వాళ్ళని కలవకపోవచ్చు కూడా, అంటే నిజంగా గట్టు మీద పడేస్తే కంప్లీట్ లిబరేషన్ అది. జస్ట్ నా పట్ల చిన్న కృతజ్ఞత ఉంటుంది కానీ ఫోన్లు చేయడాలు బాగుంది మీ వల్ల ఇట్లా చెప్పుకోవడాలు ఏముండదు. ఇప్పుడు సైకిల్ నీకు ఎవరు నేర్పించారనుకో, నేర్పించిన వాళ్ళు ఎవరంటే గుర్తు తెచ్చుకొని థ్యాంక్స్ చెప్పుకుంటాం అంతే తప్ప రోజు వెళ్ళి వాడికి దండలేసి అట్లే ఉండదు. సో లైఫ్ కూడా అంతే. సో అన్నెసెసరీ ఆరాధనా భావాలు లేకపోతే అతిగా ఒక వ్యక్తిని మనం ఇష్టపడి అట్లాంటివి ఏమి ఉండవు వెన్ యూ రియల్ అండర్స్టాండ్ లైఫ్. అదేంటి దానికి క్వశ్చన్ అడుగుతా, దానికన్నా జస్ట్ అదేంటి నువ్వు ఇప్పుడు అన్నావు కదా, ఒక కథ నువ్వే నీ వీడియోస్లో ఒకటి చెప్పావు. ఐ థింక్ సునీత వాజ్ బిసైడ్ యూ ఒక ఫామ్లో స్టోరీ చెప్పావు. ఒక గురువు దగ్గరికి వస్తాడు శిష్యుడు, చాలా బాగుంది, బ్యూటిఫుల్ స్టోరీ. అదే పక్షులు వస్తాయి అన్ని 2-3 టైమ్స్ వస్తాడు, నాకు క్లారిటీ వచ్చింది, ఇంతేనా గురుగారు అంటాడు, వెళ్ళిపో నువ్వు ఫస్ట్ ఎట్లా చెప్తాడు. 2-3 టైమ్స్ వచ్చిన తర్వాత వాడు రావడం మానేస్తాడు, గురువు వెళ్ళి అడిగితే నన్ను డిస్టర్బ్ చేయకుండా నేను ఇది చేసుకుంటున్నా ఇది అని చెప్తాడు. బ్యూటిఫుల్ స్టోరీ. అండ్ కమింగ్ బ్యాక్ టు దిస్ పాయింట్, ఈ కోర్ అంటే డిస్టర్బ్ అయ్యి డ్యామేజ్ అయిన వాళ్ళని అంటే ఈజ్ ఇట్ నాట్ పాసిబుల్ టు ఫర్ దెమ్ టు రికవర్, ఆర్ నువ్వు బయట నుంచి ఏమీ చేయలేవు, అతను 100% ప్రిపేర్ అయి ఉండాలి, ఎవరైనా సరే యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండాలి. నేను నా దాంట్లో నాకు ఇట్లా ఉన్నాను వినగలిగే శక్తి మొదట ఎస్టాబ్లిష్ అవ్వాలి. ఎదుటి వ్యక్తి చెప్తున్నప్పుడు వినగలిగే శక్తి లేకపోతే మళ్ళీ ఈగో అడ్డు వస్తుంది. ఇప్పుడు ప్రపంచంలో ఎన్ని విషయాలు మాట్లాడినా నీకు కోపం రాదు, నీవు అనగానే కోపం వస్తుంది. బికాజ్ ఆ ఒక్క విషయంలో వినే శక్తి కోల్పోయినావు. నో ప్రాబ్లం వెన్ యూ డిస్కస్ అబౌట్ పాలిటిక్స్, నువ్వు వేరే వాళ్ళని తిట్టు ప్రాబ్లం లేదు, కానీ నీ ప్రవర్తన బాగా లేదనగానే కోపం వస్తుంది. బికాజ్ అన్నిటినీ వినే మనిషి తన పర్సనల్ విషయాలకు వచ్చేసరికి హీ క్లోజెస్ హిస్ డోర్స్, తద్వారా చేంజ్ సాధ్యం కాదు. ఓకే, సో ఒక గురువు సమక్షంలో ఒక శిష్యుడు అనుకుంటే నిజంగా మారాలనుకుంటే గురువు చెక్ చేసే మొట్టమొదటి క్వాలిటీ వీడికి వినగలిగే శక్తి ఉందా లేదా. ఆచరించే శక్తి బాద్మే, ఫస్ట్ వినగలడా లేదా. అంగుళీమాల అంటావా, అది వేరే స్టోరీ, ఆ కాంటెక్స్ట్ వేరే.
ఓకే. నేను చెప్పేది ఎనీ జనరల్ కాంటెక్స్ట్. నిజంగా ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు ఎంక్వైర్, అది నీ అంతకు నువ్వు చేయలేవు, ఎవరో సహాయం తీసుకుంటున్నావు. అక్కడ ముఖ్యమైన ఏమంటారు ప్రీ రిక్విజిట్ క్వాలిటీ ఏదైనా ఉందంటే ద ఎబిలిటీ టు లిజన్. అక్కడ మొదలవుతుంది చేంజ్. ఓకే. 99% ఆఫ్ ద పీపుల్కి వినగలిగే శక్తి ఉండదు. అన్నీ వింటారు, సినిమా పాట వింటారు, పాలిటిక్స్ వింటారు, పక్కోడి గురించి గాసిప్ వింటారు, జబర్దస్త్ వింటారు. ఎక్సెప్ట్ వాడు ఒక్కటి వినడు, తన గురించి వేరే వాడంటే వినడు. వెంబడి ఈగో వచ్చేస్తుంది. సో గురువు సమక్షంలో ఇది పక్కకి జరిగితే దెన్ గురువు ఎంటర్స్ ఇన్ యువర్ లైఫ్. ఎందుకంటే వినగలిగే శక్తి ద్వారా నీతో మాట్లాడతాడు. నువ్వు వింటున్నావు కాబట్టి నిన్ను నీకు పరిచయం చేస్తాడు. నీ ప్రవర్తన నీకే ఒక అద్దంలో పెట్టి చూపిస్తాడు. ఆలోచించు అంటాడు. ఇట్లా కొంతకాలం ఉన్నప్పుడు ఫస్ట్ టైం ఆ స్పేస్ వినడం వల్ల నీ జీవితంలో ఉన్న నీ కాంట్రడిక్షన్స్ ఇవి నీకు మొదటిసారి తెలుస్తాయి. అదర్వైజ్ చాలామందికి తెలియదు. దే హ్యాపీలీ లివ్ అండ్ డై ఇన్ దేర్ ఇగ్నోరెన్స్. కానీ నిజంగా మూల రూపంలో పరివర్తన చెందాలని అనుకునే వాళ్ళ సంఖ్య చాలా అరుదు. ఎందుకంటే ఎవ్రీబడి వాంట్స్ సూపర్ఫిషియల్ ఆన్సర్స్. తాత్కాలికంగా ఐ వాంట్ టు బి హ్యాపీ, కంఫర్టబుల్గా నడిచిపోతే ఓకే. ఎందుకంటే ఆ కోర్ దాకా వెళ్ళాలంటే కొంచెం కష్టం. తాత్కాలికమైన సంతోషాలు, తాత్కాలిక జ్ఞానోదయాలు, తాత్కాలిక వైరాగ్యాలు ఎవడైతే కోరుకుంటాడో వాడికి ఖచ్చితంగా ఒకటి సహాయం జీవితకాలం అవసరం. అంటే ఏదో కోర్సులో నిరంతరం తను తాను ఉంచుకోవాల్సి వస్తుంది. శాశ్వత విముక్తి నాకు కావాలన్నప్పుడు 100% యూ హ్యావ్ టు గివ్ యువర్ బీయింగ్. ఆ బీయింగ్ మొదట వినడంతోనే స్టార్ట్ అవుతుంది అన్నట్టు. అందుకే మనం జెన్ స్టోరీస్ చదివితే చాలా కథల్లో కనిపించేది ఏంది, లేదా చాలా లైఫ్ స్టోరీ వెదర్ ఇట్ ఈస్ ఇక్యూ ఆర్ బొక్కుజు, శిష్యులకి వాళ్ళు ఏం నేర్పించారు, శిష్యులు వింటున్నారా లేదా చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను నా జీవితాన్ని నీ కాళ్ళ కాడ పెట్టాను, దాన్ని సరెండర్ అంటున్నాం. సో ఐ హ్యావ్ సరెండర్డ్ మై సెల్ఫ్ టు యూ. నాకున్న ఒకే ఒక లక్ష్యం ఆనందంగా ప్రశాంతంగా బతకాలి. అది నాకు ఎట్లాగో తెలియడం లేదు. ఐ నీడ్ యువర్ హెల్ప్. గురువు అంటాడు, పోయి చెట్లకు నీళ్ళు పోసిరావు. దీనికి ఏం సంబంధం లేదుగా. ఆత్మజ్ఞానానికి చెట్లకు నీళ్ళు పోయడానికి ఏం సంబంధం లేదు. ఇప్పుడు వచ్చిన 10 మందిలో 9 మంది అంటే ఇప్పుడు నేను నీళ్లు పోయడానికి రాలేదు గురువుగారు, సరే నువ్వు మళ్ళీ కలవంట. అందులో ఒకటి వెళ్ళి జస్ట్ నీళ్ళు పోసి కూర్చున్నాడు. అంటే వింటున్నాడంటే నేను చెప్పొచ్చు, నేను షేక్ హ్యాండ్ ఇస్తే నువ్వు చేయక ముందు అనాలి కదా. అది ఎస్టాబ్లిష్. సో చాలా సేపు ఈ ఒక్క విషయాన్ని టెస్ట్ చేస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ కొన్ని ఉన్నాయి ఇలాంటివి. ఖచ్చితంగా ఇది మస్ట్ అండ్ షుడ్. అదర్వైజ్ నువ్వు అసలు ఎవరిలో ఎంటర్ కాలేవు. ఇప్పుడు చాలామంది ఆత్మకథలు వింటాం, గురువు నాలో ప్రవేశించి నా మనసుని మొత్తం క్లీన్ చేశాడు. వినే శక్తి ద్వారానే, థరోలీ లిజనింగ్ అన్నాడు. ఒకటి అడుగుతా, సిల్లీ అనిపించచ్చు, బట్ ఎనీవే, గురువుకి ఏమైనా సూపర్ పవర్లు ఏముండవు. గురువు అంటే అత్యంత సహజమైన మనిషి అని. అంటే మామూలుగా ఉన్న వాళ్ళకన్నా, అంటే బికాస్ ఆఫ్ దేర్ క్లియర్ పర్సెప్షన్ ఆర్ దిస్ థింగ్, అదే పవర్. డూ దే గెట్ ద ఎబిలిటీ టు bring about some change, give aid to these very people? presence brings the change. ఎగ్జాంపుల్, నువ్వు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళావు. మన ఊర్లో ఈ చిన్న మాట చాలాసార్లు విని ఉంటాం, హస్తవాసి. అంటే ఒక రైట్ పర్సన్ ముట్టుకోగానే నీ జ్వరం సగం వెళ్ళిపోతుంది. నా బండి స్టార్ట్ అవ్వట్లేదు, ఓకే, అరగంట కొట్ట, పావు గంట తోసుకుంటూ వెళ్ళి మెకానిక్ దగ్గరికి వెళ్ళా, కొడితే స్టార్ట్ అయిపోయింది. అంతే, స్టార్ట్ అయింది. అట్లా జరుగుతుంది. నిజానికి అక్కడికి వెళ్ళి నువ్వు కొట్టినా స్టార్ట్ అయ్యి ఉండేది. అంతే, అట్లా అనుకో. అరగంట అంటే అరిగిందని కాదు, బట్ ఇలాంటివి అలా చాలాసార్లు అవుతాయి. బట్ దానికి మనం ఒక గ్లోరీని ఆపాదించకూడదు అంట నేను. ఎందుకంటే బండి ఏం తెలియదు పాపం. అంటే ఒకటి అదేంటి, మెకానిక్ రోజు కొట్టి కరెక్ట్ టెక్నిక్ మజిల్ మెమరీలో వచ్చేది. దాంతోపాటు అది అప్పటికి కొంచెం ప్రిపేర్ అయి ఉన్నది నువ్వు చేసిన పని వల్ల. అట్లా ఓకే. అదేంటి నువ్వు అన్నావు కదా ఇందాక,
కోర్ దెబ్బతిన్న వాళ్ళు 100% విల్లింగ్గా అయితే తప్ప, లేదంటే కష్టం వాళ్ళతో అని. సో ఆ విల్లింగ్నెస్ ఉందా లేదా ఎక్కడ తెలుస్తుంది అంటే దానికి ఆన్సర్ వినయశక్తి ఉందా లేదా. ఓకే, అంటే దట్ ఈస్ ద ఏమంటారు ఫౌండేషన్ టు బిగిన్. వినయశక్తి లేని వాడికి నువ్వు ఏమీ చెప్పలేవు. ఏదన్నా చెప్పొచ్చు, ఇది అసలు చెప్పలేవు. ఇంపాసిబుల్ ఇంటూ 1,00,000 టైమ్స్. వినయశక్తి అంటే నువ్వు చెప్పేది ఏంటి అని ఏదన్నా సరే వినయశక్తి ఉందా లేదా, దట్ ఈస్ ద బిగినింగ్ అన్నట్టు. వాడు ఎలా అర్థం చేసుకున్నా పర్లేదు. అసలు అర్థం చేసుకోవడం ఇర్రెలెవెంట్. అర్థం చేసుకునే విషయాలు చెప్పలేదు. ఇంక వినయశక్తికి అర్థం చేసుకునే విషయాలతో పని లేదు. ఫర్ ఎగ్జాంపుల్, నేను మీ ఇంట్లో సామాన్ దింపుకోవాలనుకుంటున్నా. మా ఇంట్లో నా సామాన్ చాలా ఉంది. నేను ఫస్ట్ వచ్చి మీ ఇంట్లో చెక్ చేసే స్పేస్ కదా. నువ్వు సామాన్ కూడా నాకు ఇట్ ఇజంట్ కూల్ బై, నాకు కావాలి స్పేస్, నేను తలపేసేసి ఉంచుతా. నేను రెంట్ తీసుకోవడానికి వచ్చాను. ఓకే, సో నేను ఫస్ట్ చెక్ చేసుకునే స్పేసే కదా. సో ఆ స్పేస్ని వినయశక్తి అంటున్నది. అంటే అది నేను ఎంత అందంగా సర్దుకుంటా, దాన్ని ఎట్లా ఆర్టికులేట్ చేసుకుంటా చాలా తర్వాత, ముందు స్పేస్ ఉందా లేదా అది ఎస్టాబ్లిష్ అయితే మిగతా అది ఎస్టాబ్లిష్ అవుతుంది. సో వినయశక్తి లేని వాడికి అసలు ఆత్మజ్ఞానం ఇంపాసిబుల్. ఆత్మజ్ఞానం అంటే నథింగ్ బట్ ఒక సంశయం లేని మానసిక స్థితిని నువ్వు పొందడానికి, నువ్వు ఉన్న జీవితాన్ని సమగ్రంగా జీవించడానికి. దట్ ఈస్ ద ఫౌండేషన్. ఓకే, ఇప్పుడు మనం రామకృష్ణ పరమహంస వివేకానంద స్టోరీ ఇప్పుడు నేను చెప్పిన తర్వాత ఎవరైనా చదివితే యాక్చువల్లీ జరుగుతున్నది అదే. పరమహంస చెప్తున్నది వివేకానంద వినయశక్తి లేదు ఇనిషియల్లీ. ఎందుకు? తనలో లాజిక్ ఉంది. ఏ రోజైతే ఆ లాజిక్ని అంతా పక్కన పెట్టి వచ్చి కూర్చున్నాడు, దెన్ ద రియల్ టీచింగ్ బిగన్. అప్పుడు ఎక్కువ టైం పట్టదు. నువ్వు వినగలిగితే ఆచరించడం చాలా తేలిక. నెక్స్ట్ అసలు వినడమే లేకపోతే, వినయశక్తి లేని వాడు ఏం చేస్తాడు? సెల్ఫ్ డౌట్ ఉంటుంది, ఆర్గ్యూ చేస్తాడు, క్వశ్చన్ చేస్తాడు. అందుకే మనం స్పిరిచువల్ గురూస్ లైఫ్ చూస్తే అక్కడ ఒకటే ఉంటుంది, సరెండర్. సరెండర్ అంటే ఏంది? నేను నీ బాగు కోసం ఉన్నాను, నేను నిన్ను గట్టు మీద పడేస్తాను, నువ్వు ట్రస్ట్ చేస్తున్నావు, తద్వారా యు సరెండర్ టు మీ. కాళ్ళు మొక్కటం ఇవన్నీ ఎవ్రీథింగ్ అదేమో జెస్చర్. జెస్చర్, రైట్, కరెక్ట్. ఓకే, కొన్ని ఫేమస్ స్టేట్మెంట్స్ కూడా ఉన్నాయి. ఐ మే స్టాండ్ నియర్ టు మై గురు బట్ మై సోల్ ఆల్వేస్ టచింగ్ హిస్ ఫీట్. ఇట్లాంటి స్టేట్మెంట్స్ వినున్నాం. అండ్ ఇంకోటి నువ్వు అన్నావు కదా, అదే సూపర్ఫిషియల్గా ప్రాబ్లం ఉన్న వాళ్ళతో పెద్ద ప్రాబ్లం కాదు. అలాంటి వాళ్ళు గట్టుబడేయాలన్నా వాళ్ళు కూడా వినాలిగా. ఎవడైనా వినయశక్తి అన్నది, ఎవడైనా వినయశక్తి ఉంటేనే ఫస్ట్ స్టెప్ మొదలవుతుంది. రైట్. వినయశక్తి ఉన్నంత మాత్రాన వాడు 100% అర్థం చేసుకోవడం గ్యారంటీ లేదు. ఏంటంటే వినయశక్తి నీకుంది, అంత మాత్రం చేత నువ్వు గురువు ఉన్న స్థితిలోకి వస్తావన్న గ్యారంటీ లేదు. బట్ ఫౌండేషన్ ఏంటంటే వినయశక్తి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ISBలో చేరాలి, 95% మార్క్స్ ఉండాలి. దట్ ఈస్ ద గేట్వే. చేరిన తర్వాత నువ్వు సక్సెస్ అవుతావన్న గ్యారంటీ లేదు, కానీ అది ఖచ్చితంగా ఉండాలి. సో ఎవరైతే స్పిరిచువల్ ఎంక్వైరర్స్ ఉన్నారో ఫస్ట్ దే షుడ్ బికమ్ గుడ్ లిజనర్స్. లిజనింగ్ అండ్ హియరింగ్ ఉన్న తేడా తెలియాలి. హియరింగ్లో జస్ట్ చెవు ఉంది, లేదా సగం సగం వింటున్నావు కాబట్టి మళ్ళీ ప్రశ్న ఉంది, వినలేదండి మళ్ళీ చెప్పండి. లేకపోతే అన్నెసెసరీ లాజిక్ ఉంది, ఆర్గ్యుమెంట్ ఉంది, డిబేట్ ఉంది, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. సో డీప్లీ హియరింగ్ అంటే నీ హోల్ బాడీ ఒక ఇంటిగ్రేటెడ్ బీయింగ్గా యు ఆర్ జస్ట్ లిజనింగ్. అందులో తర్కం లేదు, ఏమి లేదు. రెండోది, అది అబ్సర్డా లేకపోతే లాజికల్, అది కూడా సంబంధం లేదు. సో ఫస్ట్ చెప్తున్న వ్యక్తి 100% ట్యూన్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, నీ ఫోన్లో బ్లూటూత్ ఆన్ చేశాను, నా దగ్గర డివైస్ ఉంది, దాంట్లో బ్లూటూత్ ఆన్ చేశాను, ఇమ్మీడియట్గా అప్పేర్ అవుతుంది. నౌ దే ఆర్ ఇన్ కమ్యూనికేషన్. సో లిజనింగ్లో మొట్టమొదటి కమ్యూనికేషన్ ఏర్పడుతుంది. ఇప్పుడు అవతార్ సినిమాలో తోకలు కలుస్తాయి. ఒక దూరం ఉన్న మనుషులు కలిసి ఉన్నారని చెప్పడానికి లిజనింగ్ ఆధారం. వాళ్ళు ఒకరిది ఒకరు వింటున్నారు. సో వింటున్నప్పుడు భూమికి సిద్ధమైంది. అంతవరకు నిజమైన వాడు ఎవ్వడు ఏది చెప్పాడు. అసలు వింటున్నాడా లేదా చెప్పడానికి చాలా బ్యూటిఫుల్ టెస్ట్లు చేస్తారన్నమాట. ఇది మస్ట్ అండ్ షుడ్. నేను చేస్తాను అవి. సో అందులో 100 మందిలో 99 మంది వెళ్ళిపోవాల్సిందే. ఇక్కడ వినే స్పేస్ ఎవరికి ఉండదు. ఆ డీప్ రూటెడ్ ఈగో ఉందా లేదా అన్నది అక్కడ తెలుస్తుంది. ఇప్పుడు వింటున్నప్పుడు ఏదైనా చెప్పొచ్చు నేను, బికాజ్ వినే శక్తి నీకున్నప్పుడు నేను ఏదైనా చెప్పొచ్చు. రెండోది,
100% నువ్వు ట్రస్ట్ చేస్తున్నావు, నీకు హెల్ప్ చేయడానికి నేనున్నా అని. కాన్ఫ్లిక్ట్ లేదు. ఇప్పుడు డాక్టర్ ఒక పేషెంట్ ఇది పడుకోబెట్టి డాక్టర్ డ్రెస్ చేసుకోవచ్చు, మూతికి మాస్క్ పెట్టుకోవచ్చు. పేషెంట్ అనొచ్చు నా ఆపరేషన్కి మూతికి మాస్క్కి ఏం సంబంధం, ఆపరేషన్ చేస్తే అయిపోతుంది కదా అనడానికి లేదు. నీకు అర్థం కానంత మాత్రాన అతను చేస్తున్నది నీకు ఉపయోగపడేది కాదని చెప్పడానికి లేదు. ఎవ్రీ యాక్ట్ ఈజ్ టు హెల్ప్ యూ. అది ట్రస్ట్ చేసిన చోట నిజంగా ట్రాన్స్ఫర్మేషన్ చాలా తొందరగా జరుగుతుంది. కానీ ఈ వినే శక్తి ఎస్టాబ్లిష్ చేసి ఎట్లయిందా అని తెలుసుకోవడానికి చాలా టైం పడుతుంది. అది టెస్ట్లు ఎట్లా చేస్తారు? ఇప్పుడు గురువు దగ్గర కూడా వచ్చాడు, నేను మీ ఇలాంటి స్థితిలో ఉండాలనుకుంటున్నా. యూ కాల్ ఇట్ ఎనీథింగ్, వెదర్ ఇట్స్ ఎన్లైటన్మెంట్ ఆర్ అండర్స్టాండింగ్ లైఫ్ ఆర్ వాట్ ఎవర్, దానికి ఏ పేరన్నా పెట్టుకో, బట్ ఐ జస్ట్ వాంట్ టు బీ లైక్ యూ. ఇప్పుడు వినే శక్తి ఉందా లేదా చెక్ చేయాలి. సరే వెళ్ళి తోటకు నీళ్ళు పోయి అంటే పోయగానే వచ్చి చెప్తారా? రబ మొత్తం కుండలు తీసుకొని చల్లేసి వచ్చాడు. ఇప్పుడు గురువు వెళ్ళి చూశాడు, నువ్వు నీళ్ళు పోయామన్నా కానీ నువ్వు కుండ నాశనం చేస్తేవి, అక్కడ ఉన్న ఏరియా నాశనం చేస్తేవి, అడ్డగోలుగా చెట్లకు నీళ్ళు పోస్తేవి, ఇది ఎక్కడిది? నేనేం చెప్పాను నీకు? తోటకు నీళ్ళు పోయమన్నా, ఇట్లా పోయమన్నారా? ఎలా పోయమని అడగాలి కదా విన్నప్పుడు అని చిన్న డిసప్పాయింట్. ఇప్పుడు అక్కడ ఒక 10 మందిలో 9 మంది వెళ్ళిపోతారు. వీడు పోయమంటాడు, పోసిన వల్ల కథలు దొప్పుడు పయనించాడు. వాడు ఉన్నాడు నెక్స్ట్ టైం. ఇప్పుడు ఏం చేయాలి? తోటకు నీళ్ళు పోయి ఎట్లా పోయాలి? ఎక్కడ నీళ్ళు ఎక్స్ట్రా వేస్ట్ కాకుండా చూసుకో. ఆ తర్వాత పోసాడు. ఒక ½ అవర్లో వచ్చాడు. ఆ తర్వాత కొంచెం ఆయాసపడుతున్నాడు. ఏమైందంటే మీరు తొందర జవాబు చెప్తారేమని వచ్చానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఫస్ట్ ఆ పని పరిపూర్ణంగా చేస్తున్నావా లేదా అది చూస్తున్నాండి. నిదానంగా ప్రశాంతంగా పోయి జల్దీ క్యా హై, నీకు అర్జెంట్ పని ఉందా? అర్జెంట్ పని ఏమి లేదు, మళ్ళీ నిదానంగా చెయ్యి. నేను ఎక్కడ పోతున్నావు, నువ్వు ఎక్కడ పోతున్నావు, నా మీద డౌట్ ఉందా నీకేమన్నా? అట్లేం లేదు, మరి నిదానంగా చెయ్యి. మళ్ళీ రేపు ఎల్లుండి 10వ రోజు. ఇప్పుడు ఫైనల్గా గురువు సమక్షంలో వాడు లైఫ్ని నేర్చుకోవట్లేదు, బట్ ఒక పని ఎలా చేయాలో తెలుస్తుంది అన్నట్టు. సో ఓవరాల్గా జ్ఞానోదయం పొందిన వ్యక్తుల సమక్షంలో ఒక నోవైస్ అంటే వినగలిగే సామర్థ్యం ఉన్న ఒక సాధకుడు ఏం తెలుసుకుంటాడంటే, చేసే ప్రతి పనిలోనూ జ్ఞానం ఉందని తెలుసుకుంటాడు. అది ప్రత్యేకంగా చేసే పని కాదు. నేను ఇంటిగ్రేట్ అయ్యి నేను చేసే ప్రతి పనిని అడ్రస్ చేయడం వల్ల నా మైండ్ ఒక ప్రశాంత చిత్తంలో ఉంది, అదే గురువు అనుభవించే స్థితి అని తెలుసుకున్నాడు. అక్కడితో చిక్కుముడి విడిపోయింది. ఇదే స్టోరీస్ కొన్ని ఉన్నాయి. ఒక 6 months అయింది, కుండల నుంచి ఒక మంచి పాట పాడుతూ నీళ్ళు చేది, ఆ కుండ అక్కడ పెట్టి హాయిగా వచ్చి కాసేపు కూర్చొని మళ్ళీ కుండలో ఒక్కొక్క గ్లాస్ నీళ్ళు తీసుకుపోయి ఒక్కొక్క చెట్టు దగ్గర కూర్చొని ఆ ఆకులని చూసి దానికి ఉన్న ఒక చెడ్డ ఆకుంటే తీసేసి ఆ తర్వాత వాటర్ పోసి మళ్ళీ వెళ్ళి కుండ దగ్గర నీళ్ళు పెట్టి ఒక చిన్న గ్రీన్ టీ తాగి అట్లా ఈవినింగ్ 3 or 4, 5 వరకు అయ్యేసరికి పని అంతా చేసుకుని అక్కడ చిన్న గుడి నిద్ర తీసినప్పుడు గుడి వచ్చి లేపుతాడు. అది ఒక 6-7 months క్రితం జ్ఞానం అంటే ఏందని అడిగావు కదా. ఇప్పుడు నీకు అంటే వినే ఉద్దేశం ఉంటే చెప్తా, అంటే నేను నిద్రపోతుంటే కనిపిస్తలేదా, డిస్టర్బ్ చేయకండి. ఓకే. సో మీరు సైకిల్ నేర్చుకుంటున్నప్పుడు ఈ స్థితి తెలుస్తుంది మీకు వస్తుందని తెలిసినప్పుడు, రాదని తెలిసినప్పుడు వెనుక పట్టుకోకపోతే కోపం వస్తుంది. మీకు రావట్లే, పట్టుకో వెనుక నేను కింద పడితే తెలీదా అని అరుస్తావు. ఇప్పుడు నీకు వస్తుందని తెలిసింది, పట్టుకుంటే కోపం వస్తుంది. అరే నేను తొక్కుతుంటే ఎందుకు పట్టుకుంటున్నావు, నాకు వస్తుంది కదా, నువ్వు కొంతసేపు ఉండు, పడుతుంటే పట్టుకో కదా అంటు. ఎప్పుడైతే నీకు తొక్కడం వచ్చిందో, ఇప్పుడు నా సహాయం అవసరమా అని అడిగితే ఏం జవాబు చెప్తాడు వాడు? అవసరం లేదు. ఎగ్జాక్ట్లీ ద సేమ్ కండిషన్ అప్లైస్ టు దిస్ ఆల్సో. ఇప్పుడు ఎలా జీవించాలో తెలిసిపోయింది. ఎట్లయితే ఈ చిన్న పనిని అడ్రస్ చేశాను, అంతే శ్రద్ధగా అన్ని పనులు అడ్రస్ చేస్తే అన్ని పనులు సక్రమంగా సెటిల్ అయితే అని తెలుసుకొని గురువుకి టాటా బాయ్ చెప్పి పోయిన వాడు ఉన్నారు. ఇది పుస్తకాలకి, సమాచారాలకి, ఈసోటెరిక్ ప్రాక్టీసెస్కి అతీతం. నువ్వు చెప్పావు కదా, ఇక్కడ చెట్లకి నీళ్లు పోయడం మామూలు లైఫ్లో, అంటే నేను ఇది నా ఎక్స్పీరియన్స్లో చెప్తున్నా. చిన్నప్పుడు అలాగ బాగా నచ్చింది మ్యాథ్స్ చేయడం. ఏదో మిగతా వాటికి డిస్టర్బ్ ఎట్లా అయినా కొంతసేపు ఇది మ్యాథ్స్లో వేసిన తర్వాత
నువ్వు రిజువనేట్ అయినట్టు అనిపిస్తుంది నీకు. ఓకే, అట్లా బాగా అనిపిస్తుంది. అప్పుడు మళ్ళీ వేరే వాటి గురించి ఆలోచిస్తే దానికి ఆన్సర్లు అప్పుడు అర్థం అవుతాయి. అవును. ఇట్లాంటివి మామూలుగా ఐ థింక్ మనుషుల జీవితాల్లో ఇలాంటివి అంటే ఇక్కడ విషయం ఏంటి, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్ అన్నది, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్ అన్న క్వశ్చనే ఎన్లైటన్మెంట్కి బేస్ క్వశ్చన్. సో ఎవరైతే పర్పస్ ఆఫ్ లైఫ్ అని నేను అర్థం చేసుకున్నారో, అసలు పర్పసే లేదు లైఫ్ అని తెలిసిన రోజు దే బికేమ్ ఎన్లైటెడ్. పర్పస్ లేదంటే పని లేదని కాదు, పని ఉంది కానీ పని ద్వారా సాధించేది ఏం లేదు అని తెలుసుకోవడంతో ఇక జీవితంలో నువ్వు అన్న సెల్ఫ్ డౌట్ వెళ్ళిపోతుంది. సో వై ఐ ఆమ్ హియర్ అన్న ప్రశ్న వెళ్ళిపోతుంది. వెన్ యూ నో దట్ యూ హ్యావ్ నో పర్పస్. పర్పస్ లేనప్పుడు చేసేవాళ్ళు లేడు, చేసేవాళ్ళు లేనప్పుడు సెల్ఫ్ ఎక్కడిది, సెల్ఫే లేకపోతే సెల్ఫ్ డౌట్ ఎక్కడిది. అంటే నువ్వు అన్నావు కదా అదేంటి పర్పస్ లేదన్నప్పుడు డౌట్ వెళ్ళిపోతుంది ఇది అని. కానీ అదేంటి బతకడానికి సిచ్యువేషన్ హ్యాండిల్. అందుకే ఇప్పుడు నేను ప్రపంచం ప్రకృతిగా విడదీస్తున్నది. అందుకే ప్రపంచంలో అనేక పర్పస్లు ఉన్నాయి, బట్ డోంట్ బి సీరియస్ అబౌట్ ది. ప్రకృతిలో పర్పస్ లేదని తెలుసుకో. యు ఆర్ స్లీపింగ్ నో. కానీ రీసెంట్ అంటే పర్సనల్ నా సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నది ఇట్లాంటివి. అండ్ ప్రకృతి పరంగా నువ్వు చెప్పినవి అర్థమవుతాయి, కానీ రెండు సైమల్టేనియస్గా బతకాలి. అవును, ఎంటాంగిల్ అవ్వకుండా. అక్కడ అవ్వవు, యాక్చువల్లీ ఎంటాంగిల్ అవ్వదు అసలు. ఎగ్జాంపుల్, ఈ కడపకి అటుపక్క ప్రపంచం, ఇటుపక్క ప్రకృతి. ఎంటాంగిల్ అంటే ఇది దాంట్లో ఎప్పుడు కలవదు. సో నువ్వు ఎట్లా డీల్ చేస్తున్నావు, ఏ మానసిక క్షేత్రంలో నుంచి ఆ సమస్యను అడ్రస్ చేస్తున్న చోట ప్రపంచం ప్రకృతి ఎస్టాబ్లిష్. ప్రపంచం అంటే మనం చూసేది కాదు, ఇట్స్ యువర్ మైండ్. ఇప్పుడు ఈ కాన్వర్జేషను మనం కనుక ఒక ఆఫీస్లో చేస్తే, ఈ ఇంటర్వ్యూ చేయడం వల్ల నీకు నేను ఉద్యోగం ఇవ్వాలనుకుంటున్నాను అనుకో, ఇమ్మీడియట్గా ఇది బికమ్స్ ప్రపంచం యొక్క కాన్వర్జేషన్ అవుతుంది. ఎందుకు? పర్పస్ ఉంది కాబట్టి. నేను అడిగే ప్రతి ప్రశ్నకి, నువ్వు చెప్పే ప్రతి జవాబుకి వెనక పర్పస్ ఉంది. ఇప్పుడు ఈ కాన్వర్జేషన్లో పర్పసే లేదు. తద్వారా నువ్వు ఏమన్నా అడగవచ్చు, నేను ఏమన్నా చెప్పొచ్చు అనుకుంటే ఇక్కడే ఆపొచ్చు, లేదా హాఫ్ అన్ అవర్ తర్వాత కొనసాగించవచ్చు, లేదా చెప్తూ ఉండగా నువ్వు అట్లే పడుకోవచ్చు. ఎందుకంటే ఇది ఇంటర్వ్యూ కాదు, ఇట్స్ ఏ హెల్తీ కాన్వర్జేషన్. ఎప్పుడన్నా గమనించు, 2 కుక్కలు ఆడుకుంటే ఒక కుక్క కూర్చుంటే ఇంకొక పడుకోవచ్చు. ఎందుకు? ఒకరి మీద ఒకరి నియంత్రణ లేదు, ఒకరితో ఒకరు కలుస్తున్నారు అంతే. నేను చాలామందికి చెప్తాను, ఇప్పుడు నీతో మాట్లాడుతుంటే మరి నువ్వు వెళ్ళిపోతే ఫీలింగ్ కావా? సరే, డౌట్ లేకుండా వెళ్ళిపోయి చూడు. నువ్వు ఉన్నంతసేపు నీతో మాట్లాడాను, వెళ్ళిపోయిన తర్వాత నేను మాట్లాడతాను. నీ యాబ్సెన్స్ నాలో ఏ వ్యాక్యూమ్ క్రియేట్ చేయదు. నీవుంటే ఐఎమ్ 100% విత్ యూ ఇన్ యువర్ ప్రెజెన్స్. నువ్వు లేకపోతే ఐఎమ్ 100% వితౌట్ యువర్ ప్రెజెన్స్. తద్వారా కాన్ఫ్లిక్ట్ ఉండదు. సో ఇది మనం ఆచరిస్తూ తెలుసుకోవాల్సిందే, ఇది ఊహిస్తూ కూర్చునేది కాదు. సో ప్రపంచం అంటే ఎక్కడెక్కడైతే పోలికలు వస్తున్నాయో, ఒపీనియన్, జడ్జిమెంటు, అప్రిసియేషను, డబ్బు, లేకపోతే నీది నాది, అలాంటి చోట్ల పర్పస్ ఖచ్చితంగా ఉంది. అలాంటి చోట పర్పస్ ఖచ్చితంగా ఉంది. పర్పస్ ఎస్టాబ్లిష్ అయ్యేదే నీవు నేను అన్న భావం నుంచి, నాది క్రియేట్ చేసుకోవాలన్న భావం నుంచి, నేను బలపడాలని పర్పస్ వచ్చింది. అదర్వైజ్ పర్పస్ ఎక్కడ ఉంది? ఆ పర్పస్ ఏంటో రియలైజ్ అయ్యి దాన్ని అచీవ్ చేయడానికి చూడాలి. సీరియస్గా, సిన్సియర్గా. అచీవ్ కాలేదు, నవ్వుకో, మళ్ళీ ట్రై చేయి. ఇప్పుడు నాకు ఒక ఓల్డ్ మ్యాన్ చెప్పిన విషయం నీకు చెప్తా. 10 సార్లు ప్రయత్నం చేసి ఫెయిల్ అయ్యావు, అది కూడా సక్సెస్ అన్నాడు ఆయన. 10 times ఐ ఫెయిల్డ్, యూ నో అన్నాడు. ఇంతవరకు ఎవరు 10 times ఫెయిల్ కాలేదు 10th క్లాస్లో. సో నువ్వు అనుకుంటే ఎవ్రీథింగ్ బికమ్స్ యువర్ సక్సెస్. సక్సెస్ అంటే ఓన్లీ డబ్బు పరంగా కాదు, పడిపోవడము సక్సెస్సే. నాలా ఎవడు పడిపోలేదు. ఇప్పుడు నేను చిన్నప్పుడు గోటిలాట ఆడుతున్నప్పుడు ఇట్లా కొడితే సర్కిల్లో పడితే అవుట్, గేమ్ అవుట్ అయిపోతాడు. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ సర్కిల్లో పడ్డా నాలాగే ఎవడన్నా పడతాడా సర్కిల్లో అనేటువంటి.
యాటిట్యూడ్ కాదు, హౌ యూ ఎంజాయ్ యువర్ లైఫ్ అనేది పాయింట్. అంటే వెన్ యూ ఆర్ నాన్ సీరియస్ అబౌట్ లైఫ్, వెన్ యూ ఆర్ సిన్సియర్, ప్రతిదాన్ని ఆస్వాదిస్తావు. సీరియస్నెస్ ఉందనుకో నీ హోల్ ఫోకస్ ఒక్క అంశం మీదకి వస్తుంది, అవును, మిగతా అవి నెగ్లెక్ట్ చేయబడతాయి. దాంతో నీకు స్ట్రెస్ వస్తుంది, డిప్రెషన్ వస్తుంది. సో బీ సీరియస్ టువర్డ్స్ లైఫ్. నువ్వు టచ్ చేసే ప్రతి అంశాన్ని సిన్సియర్గా టచ్ చేయి, కానీ సీరియస్నెస్ వద్దు. సీరియస్నెస్ వచ్చిందా అక్కడ వస్తుంది యాటిట్యూడ్. సిన్సియారిటీలో ఓ ప్లేఫుల్నెస్ ఉంటుంది, ఓకే, సీరియస్నెస్లో రెజిడిటీ ఉంటుంది. అంతెందుకు సిన్సియర్గా శృంగారం చేస్తే పిల్లలు పుడతారు, సీరియస్గా చేసావు అనుకో చాలా ఇష్యూస్ వస్తాయి. రెజిడిటీ రావచ్చు, లేకపోతే ప్రీ మెచ్యూర్ ఎడ్యుకేషన్ కావచ్చు, లేదా క్వైటస్ ఇంటరప్టస్ కావచ్చు. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. నువ్వు ఎంత సీరియస్ అయితే అంత దూరం అవుతుంది దానికి. శృంగారం చేసిన ప్రతి ఒక్కరికి తెలుసు. పర్పసెస్ ఫాలో అవ్వదు, అసలు ఎంజాయ్ చేయవు. ప్లేఫుల్నెస్లోనే రొమాన్స్ ఉంది. సిన్సియారిటీ ఉండాల్సిందే, కానీ సీరియస్నెస్ వచ్చింది అనుకో. ఇప్పుడు నాకు తెలిసిన ఒక ఫ్రెండే ఉన్నాడు, పెళ్ళి 2 ఏళ్ళు అయింది, పిల్లలు కావట్లే. అందరూ అంటున్నారు 2 ఏళ్ళు అయింది పిల్లలు కావట్లేదా, 2 ఏళ్ళు. సడన్గా వాడికి రొమాన్స్ చెప్పాడు నాకు, మన జేఎన్టీ ఫ్రెండే, పేరెందుకు. బెడ్రూమ్లోకి వెళ్తుంటే భయం వేస్తుంట. అసలు పేర్లు చెప్పట్లేదు, చెప్పినా ఏమి కాదు. సో బెడ్రూమ్లోకి వెళ్తుంటే ఏమవాడు బెడ్రూమ్లోకి వెళ్తుంటేనే భయం అవుతుంది తనకి. తద్వారా మామూలు పర్ఫార్మెన్స్ కంటే వరస్ట్ ఉంటుంది ఎప్పుడు. దానివల్ల ప్రెషర్ అలాంటి సిచువేషన్ నుంచి ఓవర్కమ్ నాట్ ఓన్లీ అబౌట్ సెక్స్, ఇన్ డిఫరెంట్ థింగ్స్ అబౌట్ లైఫ్. కుక్క ఎట్లయితే నీళ్ళ నానినప్పుడు చెవులు టప 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 కొట్టుకొని వాటర్ విదిలిస్తుందో, నీ గంభీరతను తీసి వదిలి ఒకసారి చెవులు కొట్టుకో కథం. వీలైతే ఒక్క 10 రోజులు ట్రావెల్ చేసిరా. డ్యాన్స్ ఇలాంటి వాటిలో హెల్ప్ చేస్తుందా? ఒక ఎక్స్టెంట్ వరకే. అంటే నీకు సీరియస్నెస్ ఏ విషయం పట్ల వస్తుందో దాన్ని అడ్రస్ చేయనంత వరకు ఎక్స్క్యూజ్ ఇస్తే అది జస్ట్ నిన్ను కాసేపు ఈ విషయాన్ని మర్చిపోయేలా చేస్తుంది, కానీ ఈ విషయాన్ని దగ్గరకు వస్తున్నప్పుడు మళ్ళీ భయం వేస్తుంది. ఇది ఒక నెవర్ ఎండింగ్ ప్రాసెస్. ఇది అంటే ఐ డోంట్ నో ఇఫ్ ఐఎమ్ యూజింగ్ ద రైట్ వర్డ్. అలాంటి అంటే సీరియస్గా తీసేసుకునే ఒక ఏంటి ధారణి ఆర్ వే వచ్చి అంటే ఫామ్ అయిపోయింది, కొంచెం స్టక్ అయిపోయి ఉన్నావు. ముందుకెళ్ళి ఎటో వెళ్తున్నావు, నువ్వు సీరియస్లో స్టక్ అయిపోతున్నావు తెలిసి తెలియకుండా, మైండ్ ఓవర్ థింక్ చేస్తుంది. అలాంటి టైంలో వాట్ యూ కెన్ డూ? అట్లాంటి టైంలో సత్సంగం వచ్చింది. బీ విత్ ద రైట్ పీపుల్, హ్యావ్ ఎ గుడ్ రైట్ కాన్వర్జేషన్స్ అండ్ ఎక్స్ప్రెస్ యువర్ డౌట్స్ ఆర్ సిచ్యువేషన్స్ ఓపెన్లీ టు ఫ్రెండ్స్. అంటే అర్హత ఉంది అని తెలిసిన వాళ్ళతో చెప్పు, వెదర్ ఇట్ ఈస్ సెక్స్ ఆర్ మనీ ఆర్ ర్యాంక్ ఆర్ వాట్ ఎవర్. అప్పుడు సొల్యూషన్ వస్తుంది, నీ మైండ్ కొంచెం రిఫైన్ అవుతుంది. నువ్వు మరీ ఇరుక్కుపోయే వరకు సీరియస్నెస్లో ఉండి నువ్వు హఠాత్తుగా బయటపడాలంటే మైండ్ యాక్సెప్ట్ చేయదు, చాలా కష్టం. అంటే నీకు నిరంతరం అడ్డం వచ్చేస్తుంది మైండ్, చాలా కష్టం. జువాంగ్సు ఒక ఫేమస్ పోయం ఉంటుంది. ఆ పోయం ఏంటంటే, ఒక ఆర్చర్ క్యాజువల్గా కొడితే 100% స్కిల్ ఉంటుంది తనకి, కానీ అప్పుడే తెలిసింది 100 రూపాయల ప్రైజ్ మనీ ఉందంట. అంటే 75% స్కిల్ మాత్రమే ఉంటుంది, 25% స్కిల్ అక్కడ ఇరుక్కపోయింది. సిల్వర్ ఇస్తున్నారు, 50% వీకింది. గోల్డ్ మెడల్ ఇస్తారు, నీకు అవార్డు కూడా వస్తుంది అనగానే ఎక్కడ లేని సీరియస్నెస్ వస్తుంది. సో ఇప్పుడు మనం విరాట్ కోహ్లీ కావచ్చు, లేకపోతే అభినవ్ బింద్రా కావచ్చు, లేకపోతే ధోని కావచ్చు, వై వీ అప్రిషియేట్ దెమ్, లేకపోతే టైగర్ వుడ్స్ కావచ్చు, లేకపోతే పీట్ సాంప్రస్ కావచ్చు, రోజర్ ఫెడరర్, మెయిన్లీ రోజర్ ఫెడరర్. సో ఇలాంటి వాళ్ళని ఎందుకు అప్రిషియేట్ చేస్తాం అంటే, వాళ్ళు అంత గంభీరమైన మ్యాచ్లో కూడా, ప్రపంచం అంతా గంభీరంగా తీసుకుంటున్న మ్యాచెస్ని కూడా దే ప్లేడ్ క్యాజువల్లీ. అసలు ఇంత స్ట్రెస్లో కూడా ధోని 6 కొట్టాడు అంటాం. ధోని ఈజ్ నాట్ సీరియస్ అబౌట్ ద గేమ్, అందుకే హీ హ్యాస్ ఆల్ ద స్కిల్ విత్ హిమ్ టిల్ ద ఎండ్ ఆఫ్ ద గేమ్ అన్నమాట. అంటే హూసో ఎవర్ టుక్ ఇట్ వెరీ సీరియస్లీ దే ఫెయిల్. వాడు సపోజ్ లైక్ ఒక 10 రన్స్ పర్ ఓవర్ సిచ్యువేషన్లో వచ్చాడు, కొట్టాలి, బట్ ఈస్ కంప్యూటింగ్ ద సిచ్యువేషన్. నాకు ఎవరు బౌలింగ్కి వస్తున్నారు, వాడిని ఎలా అటాక్ చేయాలి. నువ్వు సిన్సియర్గా ఉన్నప్పుడే నీకు ఆ ఫోకస్ వస్తుంది. ఇప్పుడు మెథాడికల్గా చేస్తారు వాళ్ళు.
చేస్తాడు. మరి అందరు అదే మెథడాటికల్గా ఉన్నారు కదా ప్లేయర్స్, ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? ఇంత బాగా అంటే మనం డెప్త్లో చేయలేము. అందుకే మనం ఎగ్జాంపుల్స్గా కొందరిని చెప్పుకుంటున్నాం. అవును మిగతా వాళ్ళంతా క్రికెటర్సే కాదా, దే ఆల్ ప్లే గుడ్ క్రికెట్. కానీ నిజమైన సందర్భంలో అందరూ దాని ఇంపాక్ట్ అవుతున్నారు. సమ్ సీరియస్నెస్ ఉంది. ఒక్కసారి థాట్ సీరియస్ అయిందనుకో నీ బాడీ ఫ్రిజిడ్ అయిపోతుంది, నువ్వు మూమెంట్ లోపల ఫ్లెక్సిబిలిటీ పోతుంది, దాంతో నువ్వు అవుట్ అయిపోతావు. సో ఇవేవి పట్టని ఒక బాడీ అండ్ మైండ్ కాంప్లెక్స్ ఉంది. దో హీఈస్ ఇన్ ద డీప్ షిట్, హీఈస్ రిలాక్స్డ్. సో అది ఎప్పుడు వస్తుంది? అది ఎర్లీ ఏజ్ నుంచే ఉన్నవాడికి. ఒక వీరేంద్ర సెహ్వాగ్, ఇప్పుడు ఆల్రెడీ నేను ఒక మ్యాచ్ చూశాను, 5-6 వికెట్లు పడ్డాయి. క్యాప్టెన్ చెప్తున్నాడు బీ కేర్ఫుల్. పోయిన ఫస్ట్ బాల్ 6 కొట్టాడు. తర్వాత ఎక్కడ ఇంటర్వ్యూలో చెప్పినట్టు గుర్తు నాకు, ఒక 6 కొడితే నా ఫియర్ అంతా పోయిందన్నాడు. అంటే ఇండియా వన్ దట్ మ్యాచ్. రెండోది, ఒక 6 కొట్టడం వల్ల సైకలాజికల్లీ నేను డామినేట్ చేశాను ఆపోజిట్ టీం అన్నాడు. ఆ తర్వాత హఠాత్తుగా వాళ్ళు డిఫెన్స్లో పడిపోయారు. ఒక్క ఓవర్లో 24 రన్స్ ఏమో కొట్టేసరికి మొత్తం మ్యాచ్ అంతా ఉల్టా పల్టా అయిపోయింది. ఆ 3-4 minutes ఆఫ్ సిన్సియర్ అప్రోచ్ టువర్డ్స్ ద గేమ్ చేంజ్డ్ ఎవ్రీథింగ్. కంప్లీట్ పారాడైమ్ షిఫ్ట్ అది. ఇది లైఫ్లో కూడా అప్లై అవుతుంది. ఇప్పుడు నేనే, వీళ్ళందరూ కొన్ని విట్నెస్లు ఉన్నారు, చాలా గంభీరమైన సందర్భాలు. నా బదులు ఎవడున్నా స్ట్రెస్తో చచ్చిపోవాల్సిందే. నేను సిన్సియర్గా అడ్రస్ చేస్తా, నాలో ఇంత అలజడి ఉండదు. నువ్వు చూస్తా. ఒక అంటే బుద్ధిస్ట్ కోట్ ఉంది, బీ కంపాషనేట్ విత్ పీపుల్ ఇంక్లూడింగ్ యువర్ సెల్ఫ్ అని చెప్పి. ఇట్లా అంటే నా పర్సనల్గా నేను చేసే మిస్టేక్ నుంచి వచ్చిన క్వశ్చన్, అన్నావు కదా గంభీరమైన సిచ్యువేషన్ వస్తుంది, నేను సిన్సియర్గా అడ్రస్ చేస్తాను అని చెప్పి. అలాంటి సిచ్యువేషన్లో అక్కడ ఉన్న స్టేక్ ఉన్న ప్రతి వాళ్ళని అడ్రస్ చేస్తావు, ఫెయిర్గా చూస్తావు. నిన్ను నీ గిల్ట్ రాదాలని నాకు గిల్ట్ వచ్చి అంటే ఓవర్ కంపెన్సేట్ చేయడం అంటారు కదా, నీకు ఇవ్వాల్సిన దానికి నేను ఎక్కువ ఇస్తున్నాను, సో దట్ జస్ట్ టు మేక్ ష్యూర్ దట్ నీకేం తక్కువ ఇవ్వట్లేదని చెప్పడానికి. నేను నీకు ఒక చిన్న ఎగ్జాంపుల్, నాలో ఏ గిల్ట్ లేదు, దట్ ఇస్ ద ఆన్సర్. అన్నట్లేదు మామూలుగా నేను నీకు ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఇస్తున్నా. ఓకే, ఒక పెద్ద కంపెనీకి నేను పర్ఫామ్ చేయడానికి పిలిస్తే మంచి కాన్ఫరెన్స్ హాల్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అంటున్నారు. సో మెయిన్ CEO కేమ్. సో కాంతరిసా, వీఆర్ వెరీ హ్యాపీ టు బ్రింగ్ యూ ఆన్ ద టేబుల్. అండ్ 10 days తర్వాత జరిగే షో హ్యూజ్ షో. అండ్ చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టులు వస్తున్నారు, అండ్ మేము చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాం ఇదని చెప్పారు. ఇప్పుడు అది ప్రపంచంలో స్ట్రెస్ ఉంటుంది. సో ఇప్పుడు నేను అక్కడ నా ప్రకృతిని తీసుకెళ్ళాను. ఇప్పుడు నా మాటలో ప్రపంచం ఉంది, నా హృదయంలో ప్రకృతి ఉంది. నేను చెప్పాను, సరే నిజంగా ఇది సీరియస్ మ్యాటర్. సో అతను ఏం చెప్తున్నాడు, ఇప్పటి వరకు చేసిన అన్ని షోస్ కంటే నువ్వు బెస్ట్ చేయాలి అలా చెప్తారు కదా, వీ వాంట్ యువర్ బెస్ట్ పర్ఫార్మెన్స్. నేను నా మనసులో అనుకుంటుంది ఏంది, నేను నా ఇంట్లో బెడ్రూమ్లో బాత్రూంలో చేసిన ఇదే పర్ఫార్మెన్స్ చేస్తా. కానీ ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఇదే మాట చెప్పాను అనుకో, దే మే నాట్ అండర్స్టాండ్ మై డెప్త్. అందుకని తప్పకుండా ఇప్పటి వరకు చేసినంత బక్వాస్, దిస్ ఈస్ గోయింగ్ టు బి ద బెస్ట్ అని చెప్పి వచ్చాను. బట్ ఐ రియలీ డోంట్ మీన్ ఎనీథింగ్. సో ఇది చేయవలసింది. అంటే నీ క్వాలిటీ ఎక్కడున్నా సేమ్ లైక్ ఎ డైమండ్. అది శ్మశానంలో ఉండని, లేకపోతే డంప్ యార్డ్లో ఉండని, లేకపోతే టెంపుల్లో ఉండని, లేదా ఒక కిరీటం పైన ఉండని, ద క్వాలిటీ ఆఫ్ ద డైమండ్ నెవర్ చేంజెస్. అట్లా నీ యొక్క కోర్ క్వాలిటీని నువ్వు ఎప్పుడు కరప్ట్ చేయొద్దు. అలా చేయకుండా ఉండాలంటే నువ్వు దాన్ని జీవనంలో ప్రాక్టీస్ చేసి చూడాలి. రకరకాల సందర్భాల్లో నిన్ను నువ్వు పెట్టుకొని హౌ యువర్ మైండ్ గెట్టింగ్ ఇంపాక్టెడ్ అనేది ఒక ఓపెన్ మైండ్తో చూస్తే, దెన్ కొంచెం ఇటు అటు సర్ది నీ మైండ్ నువ్వు స్థిరపరచవచ్చు. నేను అక్కడి నుంచి నువ్వు అడ్రస్ చేసినప్పుడు తెలుస్తుంది, యూ మే బీ అడ్రస్ ఎనీథింగ్, కానీ నీ కోర్లో డిస్టర్బెన్స్ లేదు. యువర్ హోల్ ఫోకస్ ఇస్ టు బ్రింగ్ క్లారిఫికేషన్ అండ్ యు ఆర్ జస్ట్ నీ ఒక ఇంటిగ్రిటీతో దాన్ని నువ్వు అడ్రస్ చేస్తున్నావు అంతే. తద్వారా నీలో స్ట్రెస్ ఉండదు, ఏముండదు. బికాజ్ సిన్సియర్గా దాన్ని చూస్తున్నావు, సొల్యూషన్ కోసం చూస్తున్నావు. అంతవరకు ఖచ్చితంగా సొల్యూషన్ ఉంది. కొన్నిసార్లు సొల్యూషన్ ఉండదు, అది వేరే వాళ్ళ చేతులు ఉందని తెలుస్తుంది. అప్పుడు నువ్వు టెన్షన్ పడేం లాభం. సొల్యూషన్ నీ చేతులు లేనప్పుడు నాకు సాల్వ్ చేయాలి కదా, మరి అది వేరే వాళ్ళకి అప్పచెప్పు. ఫైండ్ ద రైట్ పర్సన్. అది వేరే వాళ్ళ చేతిలో ఉంది అన్నావు కదా, ట్రస్ట్ చేయాలి.
అక్కడ అక్కడ నువ్వు ఇంటర్ఫియర్ కాదు. ఇప్పుడు అక్కడ వాళ్ళు ఎలాంటి వాళ్ళని అనలైజ్ చేస్తుంటే మనకి చెక్ చూడు, ఇదే ఇంటెలిజెన్స్ అంటే. ఫైండ్ ద రైట్ పర్సన్ అండ్ పుట్ ద కేస్ ఇన్ టు హిజ్ హ్యాండ్స్ అండ్ హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అని తెలుసుకో. నీకున్న డౌట్స్ ఆర్ వాట్ క్వామ్స్ తెలుసుకో, ఎక్స్ప్రెస్ చేయి. ఒకసారి ట్రస్ట్ వచ్చిందా ఇక నువ్వు హాయిగా వెళ్ళి పడుకో. బికాస్ ద పర్సన్, ద అడ్వకేట్ ఈజ్ యువర్ ఎక్స్టర్నల్ మైండ్ అండ్ బాడీ. అది డీల్ చేయబోతుంది, నీకేం అవసరం. సో సమస్యను సాల్వ్ చేసే శక్తి నీకుంటే బీ రిలాక్స్డ్. సమస్యను సాల్వ్ చేసే శక్తి లేదని తెలుసుకున్నావు, బీ రిలాక్స్డ్ బికాస్ సంబడి ఎల్స్ ఇస్ డూయింగ్. దీనికి వచ్చిన ఎగ్జాంపుల్ నేను చెప్పేది. భార్యకి ఆపరేషన్ అవుతుంటే డాక్టర్ లోపల చేస్తుంటారు, భర్త కారిడార్లో తిరుగుతుంటే టెన్షన్గా. అవసరం లేదు, నువ్వు రిలాక్స్గా ఉండు. ఆపరేషన్ చేసేది నువ్వు కాదు, ప్రసవించేది నువ్వు కాదు. నువ్వు ఎందుకు తిరుగుతున్నావు స్వామి? వెన్ యూ నో ద లైఫ్ ప్యాటర్న్ ఇన్ రైట్ వే, నువ్వు హాయిగా ప్రశాంతంగా కూర్చొని పని చేసుకో. అటువంటి మైండ్ వస్తుందంట నేను. బికాజ్ ఏది నీ పరిధిలో ఉందో దానికి టెన్షన్ అక్కర్లేదు, ఏది నీ పరిధిలో లేదో అది నీకు సంబంధమే లేదు. తద్వారా నువ్వు ఎల్లకాలం రిలాక్స్ ఉండొచ్చు. ఈ రెండు విషయాలను ఎప్పటికప్పుడు అడ్రస్ చేస్తూ పో. ఇప్పుడు నేనున్న ఒక చిన్న పెయింటింగ్ తీసి కార్లో పెట్టాలి, నా పరిధిలో ఉంది, టెన్షన్ లేదు. పెద్ద ఫ్రిడ్జ్ తీసి పెట్టాలి, నా పరిధిలో లేదు. ఇద్దరు కూలీలు వస్తే వాళ్ళకి అప్పచెప్పాను, టెన్షన్ పడకు, వాళ్ళు పెడతారు. నేను టెన్షన్ పడడం వల్ల వాళ్ళు అసలు సరిగ్గా పని చేయలేరు ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకు ఇప్పుడు యూఎస్లో అక్కడిక్కడైతే భార్య ప్రసవిస్తుంటే భర్తకి పర్మిషన్ ఇస్తున్నారు. ఎందుకు? ముందే భర్తను ప్రిపేర్ చేస్తారు, ఒక పేపర్ వర్క్ చేయిస్తారు. నువ్వు అక్కడ అరవద్దు, కళ్ళు తిరిగి పడిపోవద్దు, నువ్వు ఐ మీన్ బ్యాట్రిఫై చేయొద్దు, జస్ట్ బీ రిలాక్స్డ్. తద్వారా యాజ్ ఏ హస్బెండ్ హీ కెన్ ఆల్సో ఎక్స్పీరియన్స్ ఎలాంటి సిచ్యువేషన్స్లో నా భార్య వెళ్తుంది. తద్వారా ఒక కంపాషన్ వస్తుంది. మన ఇండియాలో ఇంకా అది ఎదగలేదు సమాజం. ఇప్పుడు భర్త కనుక అక్కడ ఉంటే చక్కగా గోయిరా, చక్కగది నా పిల్లగాడిని, నా వంశాంకురాన్ని అన్నారు అనుకో, డాక్టర్ పని చేయలేడు, వాడే అడ్డుపడుతున్నాడు కదా. సో ఇప్పుడు నేను తెలుసుకున్నది ఇంతే, ఏది నా పరిధిలో ఉందో అది నా పరిధిలో ఉంది కాబట్టి నేను చేయగలను కాబట్టి టెన్షన్ లేదు. ఏది నా పరిధిలో లేదో అది ఎవరు చేయగలరో చూసి అప్పచెప్పి నేను టెన్షన్గా పడను, అంతే. నువ్వు అప్పచెప్తున్నావు బట్ టెన్షన్ పడుతున్నావు అనుకో, నువ్వు ఎవరినో రిలై అవ్వాల్సి వచ్చింది. ట్రస్ట్ చేయి, అందుకే అంటే ట్రస్ట్ చేయండి. నీవు ఏమనుకుంటున్నావు అది నువ్వు చెప్పు, తెలుసుకో. అతను ఏమిటో, అతను ఏం చెప్తున్నాడు వినే శక్తి కలిగి ఉండు. నీ క్లారిటీ వచ్చింది, ఇక ఏదేమైనా ట్రస్ట్ చేయి. అంటే అతనికి అప్పచెప్పి నువ్వు డౌట్లో ఉండకు, ఇంతే నేను చెప్పాలి. ఇస్తావా 100% చెప్పు, ఇచ్చేసేయి, లేదా 100% నీ కాడనే పెట్టుకో. కానీ డైలమా వద్దు. ఇవన్నీ లైఫ్ రిలేటెడ్ థింగ్సే, వేరే విషయాలు ఏమి కావు. ఎవ్రీథింగ్ క్యారీస్ లైఫ్. ఎవ్రీ సిచ్యువేషన్లో లైఫ్ ఉంటుంది. ఎవ్రీ సిచ్యువేషన్లో నువ్వు అనుకుంటే పరేషాన్ కావచ్చు, నువ్వు అనుకుంటే ప్రశాంతంగా ఉండొచ్చు. ప్రతి సిచ్యువేషన్లోనూ అది నీ యొక్క అంటే నీ సైకలాజికల్ రెల్మ్లో ఉన్న అండర్స్టాండింగ్ మీద ఆధారపడుతుంది అది. అండ్ యూ కెనాట్ బారో ఫ్రమ్ సంబడి. ఓకే, ఇందాక మాట్లాడుతున్నాం కదా, కోర్ డిస్టర్బ్ కాకుండా పైన ప్రాబ్లమ్స్, సూపర్ఫిషియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అదేంటి కొంచెం కింద మీద పడుతుంటారు, అట్లా వాళ్ళకి ఇంకా మచ్ ఈజియర్ టు అండర్స్టాండ్. అంటే సూపర్ఫిషియాలిటీ అనేది నీకు సంబంధించింది కాదు అని చెప్పగలిగితే వాడు తొందరగా గట్టు మీద పడతాడు అని వాడికి అర్థమైతే అది చెప్పొచ్చు. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక షర్ట్ ఖరాబ్ అయిందని ఏడ్చేవాడిని నువ్వు ఈజీగా ప్యాసిఫై చేయొచ్చు. కానీ నేను ప్రేమలో నేను సంకనాకపోయినా అనేవాడిని ఎట్లా? వాడు బట్టలు పట్టించుకోవట్లే, నాకు బట్టలు పోయినా పర్వాలేదు, ఆస్తులు పోయినా పర్వాలేదు, బట్ లాస్ట్ వాడిని ఎట్లా సరి చేస్తావు? వాడు అసలు వింటలేడు కదా. అమ్మ చెప్పింది, నాయన చెప్పింది, ఊరంతా చెప్పారు, ఇదంతా బక్వాసరా, ఇంకో పిల్లని చేసుకో. వాడు అసలు వినడం లేదు. ఇది కోర్లో డ్యామేజ్ అయింది. కోర్లో డ్యామేజ్ అయిన వాడికి వినే శక్తి లేకపోతే నువ్వు సరి చేయలేవు. అందుకే మనం ఏం చేస్తాం, పెద్ద మనిషిని పిలిపిస్తాం. పెద్ద మనిషి సమక్షంలో వినే శక్తి ఓపెన్ అవుతుంది. కూసో పిల్లగా కూసో, ఫస్ట్ బ్రాండింగ్
ఎవడో ఒకటి రావాలి అంటే ట్రస్ట్ వర్ది పర్సన్ వీడు అనుకున్నప్పుడు వాడు వింటాడు. లేదా వినే శక్తి బై ఫోర్స్ క్రియేట్ చేయడానికి కోర్టు వచ్చింది, జ్యుడిషియరీ వచ్చింది, లా వచ్చింది, లేదా లా అండ్ ఆర్డర్ వచ్చింది. అక్కడ నువ్వు వినాల్సిందే. దట్ ఈస్ మస్ట్ అండ్ షుడ్. అట్లా కాకుండా యాజ్ ఎ హ్యూమన్ నిజంగా నువ్వు తెలుసుకోవాలనుకుంటే లైఫ్ని 1 సంవత్సరం పాటు విను. జడ్జ్ చేయకు, అనలైజ్ జస్ట్ విను. నువ్వు అన్నావు కదా జడ్జ్ చేయకు, అనలైజ్ చేయకు అని. అదేంటి, అది ఆల్రెడీ కొన్ని బీజాల వల్ల కొన్ని దానివల్ల మైండ్లో అలా ఉంది. దిస్ ఈజ్ వన్స్ అగైన్ నేను అంటే అది వస్తున్నప్పుడు అదేంటి ఆ రూట్లో వెళ్ళక నువ్వు ఫస్ట్ ఇట్లా ఉన్న చూడు అని చెప్పి నా మైండ్కి ఎప్పుడు చెప్పుకుంటూ ఉన్నాయి, కంటిన్యూస్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ థింగ్స్. కానీ అదేంటి త్రూ అవుట్ ద డే ఎక్కడో అవి దే టెన్ టు సీప్ ఇన్ లోపలికి వచ్చేస్తున్నాయి. నేను చెప్పేది జనరల్ సిచ్యువేషన్ కాదు. ఇప్పుడు మన కాన్వర్జేషన్ బేస్ ఇక్కడ నువ్వు ఒక పర్సన్ని కలిసావు, నువ్వు ప్రపంచాన్ని మొత్తం వినమని చెప్పట్లేదు. 1 సింగిల్ పర్సన్ యూ ట్రస్టెడ్, అక్కడ మాత్రం వినే శక్తిని ఓపెన్ చేసి పెట్టుకో. ఇది నేను చెప్తున్నది. వినమంటే ప్రతి బక్వాసి వినమని కాదు. యు ఆర్ నాట్ ఎట్ ఆల్ లిజనింగ్ టు ఎనీబడి, దట్ ఈస్ ఆల్సో ఓకే విత్ మీ. కానీ దేర్ ఈజ్ 1 పర్సన్ యు ఆర్ డీప్లీ లిజనింగ్. అక్కడ జడ్జిమెంట్ లేదు, ఇలా లాజిక్స్ లేవు, ఈగోస్ లేవు. అక్కడ వినడం స్టార్ట్ అవుతుంది. అంతెందుకు, నీకు చిన్న జనరల్ ఎగ్జాంపుల్ ఇస్తా. ఒక ఇద్దరు ప్రేమలో పడ్డారు అనుకో, అమ్మాయి అబ్బాయి, దే లిజన్ టు ఈచ్ అదర్. అవును, ఎంత బక్వాస్ ఉంటుంది అక్కడ. అవును, ఒక్కటి కూడా సెన్సిబుల్ విషయం ఉండదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఒకసారి ఇందిరా పార్క్లో నేను నడుస్తున్నా, అయితే నేను చెట్టు అనుకున్నాను, అక్కడున్న కప్పులకి తెలియదు నేను అంటున్నట్టు. ఆ కప్పులు లేచి వాక్ చేస్తున్నారు, అంటే కొత్తగా ప్రేమలో పడ్డారు. అంటే వీడి గురించి ఆమెకు, ఆమె గురించి వీడికి 0.1% కూడా తెలియదు. ఇన్ఫాచ్యుయేషన్కి పరాకాష్ఠలో ఉన్నారు. నేను మెల్లగా నడుస్తున్నా వాళ్ళ వెనక, నేను వస్తున్నట్టు వాళ్ళకి తెలియదు, గడ్డి ఉంది కాబట్టి. నేను ఎలాగో తైచి చేస్తుండేవాడిని కాబట్టి నిశ్శబ్దంగా ఎలా నడవాలి, నా శ్వాస కూడా తెలియకుండా, ఇదంతా నా సాధన నాకున్నది. అప్పుడు ఆ అమ్మాయి చెప్తుంది, నేను ఎప్పుడు క్లాస్లో ఫస్ట్ వచ్చేదాన్ని. అంటే ఇతను అంటున్నాడు, నేను కూడా ఎప్పుడు క్లాస్లో ఫస్ట్ వచ్చేవాడిని. ఒకసారి నేను క్లాస్లో ఫస్ట్ రాకుండా 3rd వచ్చాను అని అమ్మాయి చెప్పింది. రియల్లీ? అప్పుడు ఏమైందంటే, అప్పుడు మా చిన్న కక్కయ్య, మా పెద్ద కక్కయ్య ఇట్లా వీళ్ళంతా కలిసి నన్ను తిట్టారు. నేను చాలా సీరియస్ తీసుకొని మళ్ళీ నెక్స్ట్ సెమిస్టర్లో ఫస్ట్ వచ్చానని చెప్తుంది. యు నో వాట్ హ్యాపెండ్, నేను నాకు కూడా అట్లాగే జరిగిందని చెప్తున్నాడు. ఇలా చెప్పగానే నేనన్నా, నాకు ఎగ్జాక్ట్లీ అలాగే జరిగిందని. అనగానే ఉలిక్కిపడి ఆమె అటురుకింది, వీడు ఉరుకాడు. నేను చప్పటి కూడా పిలుస్తున్నాను, అంటే ఐఎమ్ నాట్ హియర్ టు డిస్టర్బ్ యూ అటు వెళ్ళిపోయారు అంతే. ఇంకొకసారి జరిగింది, నేను మా కజిన్ అడ్వకేట్ అతను, అప్పుడు సిటీకి అప్పుడే కొత్తగా వచ్చాం. ఇందిరా పార్క్ వెళ్ళాం లవర్స్ని చూడడానికి. మాకు ఎలాగో లవర్స్ లేరు, అట్లీస్ట్ బ్లూ ఫిలిం చూద్దామంటే అది కూడా అవైలబుల్, అట్లీస్ట్ ఏదో ఒక రొమాంటిక్ యాంగిల్ చూడాలని పోయాం. మొత్తం హైదరాబాద్లో మంచి హెల్తీ ప్లేస్ అది ఒక్కటే, అమ్మాయిలు అబ్బాయిలు హాయిగా చెట్టు ఎందుకు కూర్చొని ముద్దులు పెట్టుకుంటారని తెలిసింది. సో ఒక చెట్టు దగ్గర కూర్చున్నాము, ఒక పొదెనక. ఆ చెట్టు దగ్గర ఒక అమ్మాయి అబ్బాయి మాట్లాడుకుంటున్నారు, మాకు వినిపిస్తుంది. నిన్ను వదిలి నేను ఒక్క క్షణం ఉండలేను, అంటే ఐ రియలీ లవ్ యూ, నువ్వు లేకపోతే నేను బతకలేను, ఇట్లాంటి బక్వాస్ నడుస్తుంది. అలా ఆ టైంలో ఒక మిరాకిల్ జరిగింది స్వామి. అప్పుడు వాడు అడిగాడు, నా చేతిలో చేసి చెప్పవా, నన్ను వదిలి ఎప్పుడు వెళ్ళిపోనని. కాదు, అమ్మాయి అబ్బాయి మాట్లాడుకుంటా, నేను మా కజిన్ చూస్తున్నట్టు మన లైఫ్లో ఇలాంటి మూమెంట్స్ వస్తాయి ఒకసారి. అంటే ఆ అమ్మాయి ఇట్లా చేతిలో చేసి, నేను ఎప్పుడు నేను వదిలి వెళ్ళి పెట్టుకోను, జీవితకాలం నాతో ఉంటావా అంటే జీవితకాలం నాతో ఉంటుంది. ఇట్లా వాళ్ళు చాలా డీప్గా మాట్లాడుకుంటున్నారు. కళ్ళలో కళ్ళు పెట్టడం మైండ్ దొబ్బుతుంది బేసికలీ. అందుకని చాలా ప్రామిసులు చేసుకుంటారు. అందుకే ఏమంటారు, న్యాయవాది కళ్ళలో కళ్ళు పెట్టి కానీ, ప్రియురాలి కళ్ళలో కళ్ళు పెట్టి కానీ చూసి ఎప్పుడు ఆర్గ్యూ చేయొద్దు, యు లూజ్ యువర్ మైండ్. ఇది సైకలాజికల్లీ ప్రూవెన్ థింగ్. అదే టైంలో మీ అందరు గుర్తుండే ఉంటుంది, హైదరాబాద్లో హఠాత్తుగా ఒక యుద్ధ విమానం అత్యంత కింది నుంచి ఫ్లై చేయించారు. చాలా పెద్ద సౌండ్ వచ్చింది. ఎగ్జాక్ట్లీ జీవితకాలం నేను నీతో ఉంటాను ఒకరికొకరు ప్రామిస్ చేస్తున్న టైంలో అతిపెద్ద శబ్దంతో వస్తే వాడు అటు వీకిండి ఇది అటు వీకింది. ఫస్ట్ టైం చూశాను. ఎన్ని మాట్లాడుకున్నా ఒక రైట్ సిచ్యువేషన్ వస్తే ఎవడు కలిసి ఉండడు. సో నువ్వు వేరే వాళ్ళని కలిసి ఉండడం అనేది ఒక అబద్ధం.
కలిసి ఉన్నప్పుడు ఆ మూమెంట్స్ కలిసి ఉండు, మళ్ళీ విడిపోయినప్పుడు విడిపో, మళ్ళీ కలిస్తే ఫస్ట్ మీటింగ్ అనుకో, దెన్ దెర్ ఇస్ నో ప్రాబ్లం. జీవితకాలం ప్రామిస్లు ఈ భూమి మీద ఎప్పుడు వర్కౌట్ కాలేదు. ఎవడి మాటలు నమ్మడు, తాత్కాలిక అవసరాల కోసం అట్లా మాట్లాడుకుంటారు అజ్ఞానంలో. మన లైఫ్లో ఈ వినేశక్తి నిజంగా ఎస్టాబ్లిష్ అయితే నీ మైండ్ నీకు చాలాసార్లు తెలుస్తుంది. అది రైట్ పర్సన్ ఉన్నప్పుడు ఎక్స్పోజ్ చేస్తాడు నీ మైండ్ని. అంటే చాలా విషయాల్లో నీ వినేశక్తి అనడం నథింగ్ బట్ ఒక లవ్ అఫైర్ లాగా ఉంటుంది. ఒక గురువు శిష్యుడు నథింగ్ బట్ లవర్స్. అంటే మొత్తం సైలెన్స్ ఉంది, నిన్ను ఎదురు కూర్చోబెట్టి ముట్టుకోకుండా నీ దమాక్ ఇది, నీ లైఫ్ ఇది అని చెప్తున్నాడు. స్టిల్ యు ఆర్ రిలాక్స్ అండ్ లిజనింగ్. ఎప్పుడైతే వింటున్నావో యూ కెన్ క్రాస్ చెక్. వినకపోతే నువ్వు రియాక్ట్ అయినావు అనుకో, అసలు క్రాస్ చెక్కి స్కోపే లేదు కదా. తద్వారా చేంజ్కి పాసిబిలిటీ లేదు అసలు. క్రాస్ చెక్కి పాసిబిలిటీ ఇది అంటున్నావు కదా. డిఫరెంట్ పీపుల్ హ్యావ్ డిఫరెంట్ కేపబిలిటీస్, డిఫరెంట్ ఇంటెలిజెన్స్ లెవెల్స్. నేను చెప్పేది జీవితాన్ని నిజంగా అర్థం చేసుకోవాలని ప్రయత్నించే వాళ్ళ గురించి. అదే నేను అనేది ఏంటంటే, ఆ సైలెన్స్లో ఎవరికి వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తున్న గురువుకి వీళ్ళు ఎక్కువ టైం తీసుకున్నా దానివల్ల ఏ ప్రాబ్లం అవ్వదు. కొంచెం టైం తీసుకున్నా వాళ్ళు ఫిగర్ అవుట్ అవ్వడానికి, విచ్ హ్యాపెన్స్. అది ఐ అగ్రీ. అంటే దట్ ఈస్ నాట్ ఎ పర్సన్ మారొచ్చు. నేను ఫస్టే చెప్పిన, ఒక వ్యక్తి వినేశక్తి కలిగి ఉన్నా వాడు అర్థం చేసుకోలేకపోవచ్చు. మరి అలాంటప్పుడు వాడు గట్టే పెట్టడం అంటే ఇదేం 100% ప్రామిస్ ఉండదు. సో కాకపోతే ఫస్ట్ స్టెప్ వినేశక్తి అని మాత్రమే నేను మొత్తం ఈ కాన్వర్జేషన్లో రీఇటరేట్ చేస్తూ వస్తున్నా. అంత మాత్రం చేత అంత ఒరుగుతుందా నన్ను. ఫర్ ఎగ్జాంపుల్, నీకు వైలిన్ నేర్చుకోవాలంటే గురువు కాళ్ళు మొక్కాలి. రోజు మొక్కుతున్నా, వస్తుందన్న గ్యారెంటీ లేదు. గురువు చెప్పేది వినాలి, వింటున్నావు, వస్తుందన్న గ్యారెంటీ లేదు. చెప్పింది విని ఆచరించాలి. ఎక్కడన్నా డ్యామేజ్ జరగచ్చు, ఎక్కడో చోట నువ్వు అనుకున్నదే. సో వినేశక్తి మొదలైన తర్వాత కొంతకాలానికి నీ మైండ్ ప్యాటర్న్ నీకు తెలిసిన తర్వాత నౌ యు ఆర్ పుట్టింగ్ యువర్ మైండ్ ఇంటూ ద వరల్డ్ ఇన్ డిఫరెంట్ సిచ్యువేషన్స్. అక్కడ తెలుస్తుంది నీకు క్యాలిబర్. అంతెందుకు, రామకృష్ణ పరమహంస లైఫ్లో ఒక చిన్న ఇన్సిడెంట్ చదివా. శిష్యుడు వచ్చి చెప్పాడు, ఏమైంది, మొత్తం చేతులు కాళ్ళంతా అంటే దుమ్ము పట్టుంది అంటే అతను ఇట్లా ఆవేశంలో ఊగిపోతున్నాడు. గురు శిష్యులు అంటే ఏమిటి, ఒకరిదొకరు వినగలిగే శక్తి ఉన్నవాడు. ఇప్పుడు రామకృష్ణ పరమహంస అడిగారు, వాట్ ఇస్ ద మ్యాటర్ అంటే, ఏం లేదు గురువు గారు, వస్తుంటే ఒకడు అసలు మీరు గురువు కాదని, అదేనా సరే నాకు చాలా కోపం వచ్చింది. దాంతో వాడిని పై అంతా వలగొట్టొచ్చింది. అసలు నువ్వు నన్ను వినడం లేదయా. అలా అంటున్నప్పుడు నీ గురువు ఎవరో నీకు తెలుసు కదా, విని వచ్చేసి ఎందుకు అనవసరంగా చేసుకున్నావు, నిజంగా నన్ను వింటున్నావు నువ్వు. ఇదో కాంటెక్స్ట్. ఎగ్జాక్ట్లీ కొన్ని వీక్స్ తర్వాత ఇంకో కాంటెక్స్ట్ వచ్చింది. ఇంకొకటి వచ్చాడు హ్యాపీగా, ఏమైందంటే మేము పడవలో వస్తుంటే దక్షిణేశ్వరంలో నీ గురించి అనాప్షనా మాట్లాడుతున్నారు, నేను ఏమనుకుంటూ వచ్చేసానంటే నీ ప్లేస్లో నేను వాళ్ళని చంపేస్తుంటాను అంటే. అసలు వింటున్నావా. సో వినేశక్తి అంటే అందరికీ కామన్గా ఉండదు. అది వ్యక్తికి మెడిసిన్ మారినట్టు వ్యక్తికి అప్రోచ్ మారిపోతుంది గురువు సమక్షంలో. ఈ పడవలో వచ్చిన శిష్యుడు వేరు, వేరు, ఇద్దరికి వేరే వేరే అప్రోచ్. ఒకడు ఒక క్వశ్చన్, ఈ శిష్యులు వేరు అన్నావు కదా, ఫస్ట్ అదేంటి రామకృష్ణ పరమహంస అక్కడ శిష్యుడి కి ఏది బాగోగు అంటే తనకి ఎలా ఆన్సర్ చెయ్యాలో అని చెప్పి అదేంటి నువ్వు కామ్గా వచ్చేయాల్సింది అని అన్నాడా, ఆర్ సెకండ్ థింగ్ అదేంటి ఆ సిచ్యువేషన్లో, ఎందుకంటే అదేంటి ఆ శిష్యుడికి బయట చండాలంగా మాట్లాడిన వాడు ఎట్లా ఇది చేశాడో దాన్ని బట్టి అన్నాడా. అంటే ఇప్పుడు మనకి శరీరంలో రకరకాల గుణాలు ఉన్నాయి, తమో రజో సత్వ గుణాలు. ఇప్పుడు నువ్వు హైపర్ యాక్టివ్ అనుకో, నువ్వు నిదానంగా ఉండని చెప్పాలి, అది నువ్వు వినాలి. నువ్వు చాలా లేజీ ఫీల్ అనుకో, యాక్టివ్గా ఉండని చెప్తున్నా, వినాలి. రెండు కాంట్రాడిక్ట్ చేసుకోవట్లే. సో అందరికి ఒకే ఫార్ములా లేదని చెప్తున్నాయి. ఇప్పుడు ఈ హైపర్ యాక్టివ్ ఉన్న వ్యక్తికి గురువు చెప్పడం విన్నాడు, నువ్వు నిదానంగా ఉండడమే జీవితం అని. ఇప్పుడు ఇది విని ఆ లేజీ ఫీల్ ఇంకో లేజీ అయ్యే అవకాశం ఉంది. సో పర్సన్ టు పర్సన్ స్టేట్మెంట్ మారిపోతుంది. అందుకే లిజనింగ్ అవసరం. పర్సన్ టు పర్సన్ ప్రిస్క్రిప్షన్ మారిపోతుంది. కామన్ ప్రిస్క్రిప్షన్ లేదు ఆధ్యాత్మికతలో.
నేను అందుకే ఐ అపోజ్ ఆశ్రమ్స్. ఒకటి అడుగుతాను, అదేంటి ఈ లేజీగా ఉన్నవారిని నువ్వు యాక్టివ్గా ఉండాలని చెప్పా, కానీ కొన్ని సిచ్యువేషన్స్లో కామ్గా ఉండడం తనకైనా సరే ఆ సిచ్యువేషన్కి అది కరెక్ట్. అది గురువుని బట్టి ఉంటుంది అంటున్నా. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యన కాంట్రడిక్షన్ లేదు, ఇద్దరు శిష్యుల మధ్యన కాంట్రడిక్షనే లేదు. బికాస్ 10 మంది శిష్యులు ఉండొచ్చు, ఈ 10 మంది శిష్యులకి ఏ సంబంధం లేదు. 10 మంది శిష్యుల్లో ప్రతి ఒక్కరి గురువుతో సంబంధం ఉంది, గురువుకి ప్రతి ఒక్కరితో సంబంధం ఉంది, అంతే. ఇక్కడ గుంపు లేదు. తద్వారా ఎవరి టీచింగ్ వాళ్ళది, ఎవరి లిజనింగ్ ఎబిలిటీ వాళ్ళది, వాడి మానసిక క్షేత్రం నుంచి మాట చెప్పబడుతుంది. ఇది నువ్వు తర్కించకుండా చూడడమే నీ లైఫ్ ప్యాటర్న్కి ఏది ఫిట్ అవుతుంది. సో జస్ట్ ఒక సింగిల్ స్టేట్మెంట్ అందరికి ఫిట్ ఎట్లయితుంది. ఒక క్వశ్చన్ అడుగుతాను, అదేంటి నువ్వు ఇప్పుడు అంటున్నావు కదా, ఫామ్ చేసి అడుగుతాను, నాకు అర్థమవుతుంది ఏం అడగాలో, కరెక్ట్గా ఫామ్ చేస్తాను 1 minute అలా. వాటర్ ఉందా? అయిపోయింది, ఇస్తాను నువ్వు అడుగు, ఫామ్ ఇవి మరి ఇక్కడ ఉంది ఇందులో. దిస్ టెండ్స్ టు హ్యాపెన్ విత్ మీ. మామూలుగా నువ్వు పెయింటర్వి, నేను ఏం చేస్తా అంటే, నేను నీకు ఏదో ఇంటర్వ్యూకి వస్తారు కదా, వచ్చిన అడిగితే నేను పెయింట్ చేస్తాను, అదండి ఎవ్రీడే పెయింట్ చేస్తాను, ఇది చేస్తుంటాను అని చెప్తావు. అలాంటప్పుడు బట్ మామూలుగా లాస్ట్ 1 yearలో 1 or 2 days నువ్వు వేరే ట్రావెలింగ్కి వెళ్ళావు, ఇలా నాకు టెన్స్ టు కానీ అంటే నేను కాన్షియస్ అయిపోతున్నాను మామూలు చెప్పడానికైనా. ఇప్పుడు అదేంటి వర్క్ చేస్తాను, సేల్స్లో పని చేస్తాను, దాంట్లో లీవ్ నేను తీసుకున్నానా ఇట్లా అంటే ఇఫ్ యూ ఏమని చెప్పాలి, నేను ఎక్కువ అనలైజ్ చేసుకుని అది కరెక్టా కాదా అనే దాంట్లోకి వెళ్ళిపోయి ఈ రియాలిటీ ఆఫ్ వాట్ హ్యాపెనింగ్ ఆ పర్సెప్షన్ నాకు ఎక్కడో పీకుతుంటుంది. అర్థమైందని. అవును. ఇప్పుడు నేను ఈ మొత్తం కాన్వర్జేషన్లో నాకు తెలిసి అది ఆచార్య సినిమాలో పాదఘట్టం అనే డైలాగ్ ఎట్లా రిపీట్ చేసిరో అట్లా నేను లిజనింగ్ అనే పదాన్ని రిపీట్ చేసిన. దానికి కారణం ఏంటంటే ఇప్పుడు నువ్వు చేయవలసింది అదే అంటున్నా. ట్రస్ట్ చేయి ఎవరో ఒకరిని, విను కొంతకాలం. వినే స్పేస్ ఉన్నప్పుడు మైండ్ సెటిల్ అవుతుంది. ఇది వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇట్స్ ఎ ఫ్యాక్ట్ అంతే. ఇప్పుడు ఒక ఆపరేషన్ థియేటర్లో ఒక పేషెంట్కి అనెస్థీషియా ఇస్తారు. ఎందుకు చెప్పు? కాదు, మెలకు ఉంటే వాడు చేయనీయడు. అంటే అలాంటి ప్రాబ్లం ఉంది. పైన 30,000 కట్టారంట మా భార్య వాళ్ళు, బ్లేడ్ మంచిది వాడుతున్నావా, ఇట్లా స్టార్ట్ చేయొచ్చు వాడు. డాక్టర్ కెన్ ఐ టేక్ ఏ సెల్ఫీ అనొచ్చు, మధ్యన మెల్లకు అనొచ్చు, అంటే ఎనీథింగ్ వాడు ఏమని అనొచ్చు. అందుకని ఫస్ట్ వాడిని పడుకోబెడతారు. సో లిజనింగ్లో యు ఆర్ అబ్సల్యూట్లీ జీరో, నీకేమి లేదు, యు ఆర్ జస్ట్ బీయింగ్ లిజనింగ్ అంతే. అసలు నీకు జవాబు చెప్పే స్పేస్ కూడా ఇయ్యరు. ఇది ఇనిషియల్గా వేరే వాళ్ళ దృష్టిలో నిరంకుశత్వం లాగా ఉంటుంది, లేదా డిక్టాట్ లాగా ఉంటుంది. బట్ ఇన్ రియాలిటీ నో, దిస్ ఈస్ ఐ వాంట్ టు ఎస్టాబ్లిష్ ద రైట్ కమ్యూనికేషన్. ఇప్పుడు నేను భవిష్యత్తులో నిన్ను 3 పల్టీలు వేసి కింద దుంకాలనుకుంటున్నా అని జిమ్ ట్రైనర్ అడిగావు. ఫస్ట్ డేనే నిన్ను దుంకియేడు, అసలు నీకు ఫిజికల్ ఫిట్నెస్ ఉందా? ఏదో ఒకసారి గోడ మీదకి వెళ్ళి దుంకు, లేదా ఒకసారి 20 డిప్పులు కొట్టు, లేదా ఇట్లా కూర్చొని ఒకసారి జంప్ చేసి కూర్చో, ఇంత నీళ్ళ మీద పల్టాయి, ఇవన్నీ అడగొచ్చు కదా. దిస్ ఇస్ ఆల్ లిజనింగ్ ప్యాటర్న్ అనమాట. అంటే నీకు ఆ పొటెన్షియల్ ఉందా లేదా ఫిజికల్లీ టెస్ట్ చేయకుండా ఒకసారి నీకు ఉందని తెలిసింది అనుకో, అప్పుడు ఐ విల్ టేక్ ఏ స్టాండ్. సో హీస్ ఫిట్. తద్వారా ఇప్పుడు నెక్స్ట్ అది మేనిఫెస్ట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, ఫస్ట్ గ్రౌండ్ వర్క్ అయితే ప్రిపేర్ అయింది. సో ఇన్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్లో కూడా ఒక మాస్టర్ చూసేది, ఎందుకు ఎక్కువ మందికి ఇది అందివ్వడం సాధ్యం కాదు, ఈ ఆశ్రమాలు కోర్సులు బక్వాస్ చూడదు నేను చెప్పేది ఇన్ ఇట్స్ ట్రూ సెన్స్. ఎక్కువ మంది ఎంతమంది వచ్చినప్పటికీ నిజంగా వినగలిగే సామర్థ్యం ఉన్నవాడిని పట్టుకోవడం చాలా కష్టమైపోతుంది.
చాలామంది వినగలిగే సామర్థ్యం ఇనిషియల్గా ఉంటుంది. నేను ఒక చిన్న విషయం చెప్పి ముగిస్తాం ఈ రోజుకి. ఇది రియల్గా జరిగింది, పేరు చెప్పాను ఎవరిదో, అంటే వింటున్న వాళ్ళకి తెలుస్తుంది. ఒక ఊర్లో ఒక స్వామీజీ వచ్చాడని తెలిసింది. న్యూస్ పేపర్లో చిన్న యాడ్ పడ్డది, మీ అన్ని రకాల సమస్యలకు సమాధానాలు చెప్పబడును. ఒకప్పుడు అంతే కదా పాపం, వాట్సాప్ గిట్సప్ లేవు కాబట్టి. సో సాటర్డే సండే ఉద్యోగం అయిపోగానే పత్తలాడే ఓ బ్యాచ్ ఉంది. వెక్స్ అయిపోయారు, కానీ ఏం చేయాలో తెలియట్లే. అంటే అది ఎవడో చూపించాడు, అరే ఈ పత్తాలు మందు ఏంది ఇది, ఎవరో స్వామీజీ వచ్చారంట, ఏమని అడుగుదాం పదా. ఒక 20 మంది పోయారంట. లాడ్జ్లో చిన్న రూమ్, ఊరు కదా. పోగానే కూర్చోండి నాయన కూర్చోండి. స్వామీజీ జీవితం అంటే ఏందో చెప్తా అని మీరు చెప్తారంట, తెలుసుకోవడానికి వచ్చాము. అట్నా అయితే రేపు పొద్దున తెల్లవారుజాము 4 గంటలకు రాకుండా ఆయన అన్నాడు. మరి నువ్వు టైం గేమ్ పెట్టలే. అందులో కొందరు ప్రొటెస్ట్ చేస్తున్నారు, నువ్వు అందులో టైం వేయాలి, మళ్ళీ వచ్చినాక చెప్పుడేంది. ఏదో పెద్ద వయసు అయిపోయింది ఆయన, మీరు 4 గంటలకు వస్తే చెప్తా, లేకపోతే వద్దుకోండి, ఏమైనా ఫీజు తీసుకుంటేనే ఏమన్నా. ఇంతవరకు కష్టం చేసి వచ్చారు కాబట్టి సంతోషం. ఆ 20 మందిలో నెక్స్ట్ డే మార్నింగ్ 15 మంది వచ్చారు. అందరూ వచ్చి కూర్చున్న తర్వాత స్నానం చేసి వచ్చారా అంటే చేయలేదు. మరి స్నానం చేయకపోతే ఎట్లా, నెక్స్ట్ వీక్ కలుద్దాం. ఇట్లా 10 వారాలైంది, ఎప్పుడు ఏది చెప్పలేదు. ఈ 20 మందిలో 2 వస్తున్నారు, మిగతా వాళ్ళు ఒక్కొక్కరు డ్రాప్ అయితే వస్తున్నారు. లాస్ట్ లెగ్లో ఈ 2 ఒకడు అన్నాడు, ఈ ముసలోడికి అనవసరం టైం వేస్ట్ చేస్తున్నాం, నేను రాను నువ్వు పోకు, పోయి మందేద్దబ్బా. 2 వెళ్తున్నప్పుడు ఈరోజు సాయంత్రం ఖచ్చితంగా రండి అని చెప్పి ప్రతిసారిలాగే చెప్తున్నాడు. ఒక్కసారి ఏమైనా చెప్పాడా, ఛాయ్ తీసుకురాపో, జర కాళ్ళు పట్టుండి, లేకపోతే జర రూమ్ అంతా సర్దుకుందాం తర్వాత చెప్తా, సర్దులోపు వాళ్ళు ఉప్పులేస్తుంది, ఇవన్నీ చెప్తున్నాడు. కానీ ఒక్కసారి నా జీవితం అంటే ఏంటో చెప్పాడు అసలు మనకు? చెప్పనే లేదు. వాడికి ఏం తెలియదు, దొంగవాడు. నువ్వు పోకు నేను కూడా పోను, ఇలా మిగతా వాళ్ళందరూ ఆబ్వియస్గా వాడు ఫ్రాడ్. అందులో ఒక్క వ్యక్తి మాత్రం ఎవరికి చెప్పలేదు, ఒక్కడే పోయాడంట. పోగానే ముసలుడు ఇట్లా చూశాడంట. ఏం చూస్తున్నారు పెద్ద ఆయన అంటే, ఒక్కడివే వచ్చావా ఇంకెవరు వచ్చారా అంటే ఎవరు రాలేదు, ఈరోజు కోసం ఎదురు చూస్తున్నా, తలిపి అన్నాడు. సో నువ్వు ఒక్కడివి నాకు కావాలి, వాళ్ళ బలవంతంగా మీరు రావద్దని చెప్పలేదు. అందుకని వదిలించుకోవడానికి ఎన్ని వేషాలు వేశాను, ఎన్ని వేషాలు వేసినా నీకేం కావాలో దానికోసం నువ్వు వెతుకుతున్నావని నాకు తెలుసు కనుక, నువ్వు పక్కా వస్తావని నాకు అనిపించింది కనుక, సో ఇక వేరే వాళ్ళతో పని లేదు, ఆ యాడతో కూడా పని లేదు, రాబోదు. సో అక్కడి నుంచి వాళ్ళిద్దరి మధ్య నిజంగానే ఒక బాండ్ ఏర్పడ్డది. హీ రియల్లీ టాట్ సంథింగ్. అంటే ఇప్పుడు ఈ ప్రపంచంలో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మాస్టర్ ఒకడు. ఇప్పుడు ఒక ఆశ్రమానికి పోతే 2 ఫోటోలు ఉంటాయి, వీరి పేర్లు చెప్పను, ఇది వాళ్ళ సంగతి తెలుస్తుంది. బట్ ఇలా జరుగుతుంది అంటే వీడు వినగలుగుతున్నాడు, ఇంకా ఏం చెప్పలేదు. 20 మీటింగ్లు అయినాయి, ఏం చెప్పలేదు. సో వినే శక్తి లేని వాడికి ఆత్మజ్ఞానము కానీ ఇలాంటి జ్ఞానము కానీ అసలు రాదు. వినే శక్తి ఉందంత మాత్రం వస్తేనే కాదు, ఎక్కడన్నా బ్రేక్ అవ్వచ్చది. సో నిన్ను మ్యాక్సిమం బ్రేక్ అయ్యే వరకు చూసి ఏదేమైనా వీడు దానికోసం నిలబడ్డాడు అని తెలుసుకున్న రోజు వీడు ఖచ్చితంగా ఇస్తాడు, లేదా వీడు ఫ్రాడ్ అయిపోతాడు కదా. అంటే నువ్వు ఎక్కువసేపు ఏది సస్టైన్ చేయలేవు. సో ఇట్లాంటి అంటే నా అధ్యయనంలో చాలా ఇన్స్టాన్సెస్ ఉన్నాయి, నా లైఫ్లోనూ కొన్ని జరిగాయి. నేను ఎగ్జాంపుల్ చెప్తా. తర్వాత ఒక ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అది ఏమంటారు మన రిసెప్షనిస్ట్ చెప్పింది, సార్ వస్తారు, నీ వర్క్స్ మీ దగ్గర ఉంచుకోండి, చాలా కాంపిటీషన్ ఉంది, చాలామంది వస్తారు పోతారు, బట్ సార్ వచ్చి పర్సనల్గా ఇంటర్వ్యూ చేస్తారు, మీరు వెయిట్ చేయండి అక్కడ కూర్చొని. నేను రిసెప్షనిస్ట్ దగ్గర కూర్చున్నా. ఇది ఎప్పుడు మార్నింగ్ 10 o'clock. 11, 12, 1, 2, 3, 4, 5 అయింది, ఎవ్వరూ రాలేదు. నేను మధ్యాహ్నం 2 సార్లు మాత్రం అడిగాను, అంటే నేను ఉన్నట్టు మీరు మర్చిపోయారా? మర్చిపోవడం ఏమి ఉండదండి ఇక్కడ, అలా హార్ష్గా చెప్పింది ఆవిడ. సో నాతో పాటు ఒక 15-20 మంది వచ్చారు, అందులో అందరూ వెళ్ళిపోయారు. ఎంతవరకు చూస్తావు? 1 గంట వరకు కొందరు వెళ్ళిపోయారు,
ఏ రేపొద్దంతి వెళ్ళిపోయారు, మేడం రేపు వస్తాం మేడం మాకు పని ఉంది వెళ్ళిపోయారు. ఉండొచ్చు పని వాళ్ళకి. నువ్వు వాళ్ళ ప్రెమిసెస్లో ఉన్నప్పుడు యూ హ్యావ్ టు అబైడ్ దే రూల్స్. అసలు ఆ రూల్ ఏమిటో కూడా తెలియదు నాకు. ఆ తర్వాత 5:30కి ఒక పర్సన్ వచ్చాడు. చూస్తే బాగున్నాడు మనిషి. లేటర్ డేట్లో తెలిసింది, సో హీ వాజ్ ద చీఫ్ యానిమేటర్ ఫర్ దట్ కంపెనీ. నా ఎదురుగా ఇట్లా కుర్చీ లాక్కొని కూర్చుని ఒక మాట అన్నాడు, యు ఆర్ సెలెక్టెడ్ అని. నేను నా వర్క్సే చూడలేదంటే ఆయన చెప్పింది ఏమిటి, నేను సీసీ కెమెరాలో చూస్తున్నా, యు ఆర్ వెరీ పేషెంట్, నీకు ఆర్ట్ వస్తుందని. నేను ఫస్ట్ చాలా థ్రిల్ అయిపోయినా అసలు. ఇప్పుడు తలుచుకుంటే నాకు ఎంత బాగుందో అది. నేను వెళ్ళిపోయి ఉండొచ్చు, లేదా వాళ్ళు ఆగి ఉండొచ్చు. ఈ రెండిట్లో ఏది జరగలేదు. అందులో అందరు వెళ్ళిపోయారు, నేను ఒక్కడ ఉన్నాను. నేనేం స్ట్రాటజీ ప్రకారం ఇట్లా ఓపిక ఉంటే టెస్ట్ చేస్తారంటే నాకెవడు చెప్పలేదు. నాకు అసలు వేరే ఆప్షన్ లేదు, బతకడానికి వేరే దారి లేదు. అట్లాంటి వాడే వింటాడు, అట్లాంటి వాడే కూర్చుంటాడు, అట్లాంటి వాడే నువ్వేది పెట్టిన ప్రసన్నలో తింటాడు. మిగతా ప్రతి విధంగా జడ్జ్ చేస్తాడు, క్రిటిసైజ్ చేస్తాడు, అనలైజ్ చేస్తాడు, లాజికల్గా మాట్లాడతాడు, ఉన్నది మిస్ చేసుకుంటాడు. ఇది కంక్లూషన్. సో వినడం అనేది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ క్వాలిటీ. సో ఎవడైతే చెప్తున్నాడో వాడు ఇనిషియల్గా నీతో మాట్లాడుతున్నదంతా నీకు రెలవెంట్ కానే కాదు. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం. నీతో తోట పని చేయించవచ్చు, గిన్నెలు కడిగియచ్చు, కాళ్ళు పట్టియచ్చు. అంటే నీవు ఏ పనులు చేస్తే నీ ఈగో హర్ట్ అవుతుందో అవన్నీ నీతో చెప్తారు అసలు. స్టిల్ యు ఆర్ దేర్, ఎందుకంటే నువ్వు వచ్చిన విషయం అది. ఎగ్జాంపుల్, నువ్వు మంచిగా పొట్టలేని వ్యక్తే మనిషి అని నమ్మిన ఒక ఆవిడ ఉంది. ఇప్పుడు ఆమె హాస్పిటల్కి పోయిందనుకో, డాక్టర్ పొట్ట ఉంటే బయటకు వచ్చేస్తుందా? అవసరం ఉండదు. సో నీకు 100% అవసరం ఉంది డాక్టర్తో ఉన్నప్పుడు. డాక్టర్ పొట్ట కాదు, ఏ ఉన్నా ఉంటావు. అట్లా నిజంగా నీకు అవసరం ఉంది లైఫ్లో, దాని ఎసెన్స్ని అర్థం చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. ఇదే ముఖ్యం నాకు, మిగతావి ముఖ్యం కాదని గుర్తించినవాడు. ఇప్పుడు నాకు తెలిసిన ఒక పర్సన్ ఉన్నాడు అచ్చంపేటలో. అమ్మ నీకు తెలుసా, రాఘవేంద్ర అని పూజారి. సో అతను హఠాత్తుగా సిటీకి వచ్చాడు. వైలిన్ అంటే ఇష్టం, జేబులో చిల్లిగా లేదు, ఎక్కడ నేర్పిస్తారో తెలియదు. ఇది రీసెంట్ స్టోరీ. అతని పేరు కూడా చెప్తాడు. నన్ను చాలా ఇష్టపడతాడు. నాకే ఒక కూతురు ఉంటే నీకు ఇచ్చేద్దని కూడా అన్నాడు. అంటే అంత ఇష్టం. సో సిటీకి వచ్చి ఎవరెవరినో ఒకటే ప్రశ్న అడిగిండు, వైలిన్ నేర్పించేవాడు ఏడుంటారు, ఎవరికి తెలుసు. అట్లా అడగ్గా కొద్ది రోజుల్లో ఎవరో చెప్పారు. ఆ తర్వాత ఒక దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళినంత మాత్రాన తీసుకుంటున్న గ్యారెంటీ ఉందా? లేదు. లేదు బాబు ఇప్పుడు సాధ్యం కాదన్నాడు గురువు. కానీ గురువు వాయిస్తుంటే విన్నాడు, బాగుంది, అక్కడే ఉన్నాడు. ఏం కావాలి నాయన అంటే, వైలిన్ నేర్చుకోవాలి స్వామి, నాకు చాలా ఆసక్తి ఉంది. మరి ఫీజు గీజు ఏం లేదు నా దగ్గర. ఇట్లే పడుంటాయి ఇంట్లో బట్టలు ఉతికాడు, కూరగాయలు తెచ్చాడు, ముస్లామే కాళ్ళు పెట్టాడు, వైలిన్ సార్ కాళ్ళు పెట్టాడు. ఒక 4 సంవత్సరాల్లో కొన్ని బేసిక్ రాగాలు, స్ట్రక్చర్ అంతా నేర్చుకొని సిటీకి వచ్చి చెప్తున్నప్పుడు నేను విన్నా. ఎగ్జాక్ట్ అట్లా ఉంటుంది ఒక జర్నీ. ఇప్పుడు మిగతావంతా ఇర్రెలవెంట్, నాకు ఇది ఇంపార్టెంట్ అని తెలిసిన వాడికి ఇప్పుడు నేను చెప్పిందంతా. దీంతో పాటు నాకు చాలా అవిగేషన్స్ ఉన్నాయంటే వాడు విన్నాడు, ఆబ్వియస్గా విన్నాడు. సో ఇప్పుడు మనం ఎవరెవరి కథలనైతే గాథలుగా చెప్పుకుంటున్నామో వాళ్ళందరూ సింగిల్ పాయింట్ ఎజెండాతో బతికిన వాళ్ళే. ఆ తర్వాత చాలా మేనిఫెస్ట్ అయ్యాయి. ఒక్కటి సాధించబడితే చాలా సాధించబడుతుంది తర్వాత, కానీ కోర్ కూడా సేమే ఉంటుంది, అది మారదు అంతే. కూరగాయలు తరిగేది నువ్వే, వంట చేసేది నువ్వే, తినేది నువ్వే. నువ్వు మారతలేవు ఎక్కడ. సో నీ శ్రద్ధ ఈక్వల్గా ఉందనుకో, నీ మైండ్ గట్టి మీద పడ్డట్టే. ఎందుకంటే వేరే అనాలిసిస్ అక్కర్లేదు. అంటే జస్ట్ మామూలు స్పిరిచువాలిటీ లేని కాదు. ఇప్పుడు యశస్వి జైస్వాల్ కొత్త క్రికెటర్ వచ్చాడు, 2 డబుల్ సెంచరీలు కొట్టాడు, చాలా మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. ఒక టైంలో పానీపూరి పక్కన బండి మీద పడుకునేవాడు. ఇప్పుడు ఒక పెద్ద అపార్ట్మెంట్, ఏదో 5 crores అపార్ట్మెంట్. వాళ్ళకు కూడా ఇట్ ఈజ్ సంథింగ్ విచ్ ఏ ఫీల్డ్లో అయినా ఏదైనా సింగిల్ పాయింటెడ్నెస్ ఉన్నవాడికి చిక్కుతుంది, కానీ అక్కడితో ఎండ్ అవుతుంది నన్ను. అట్లా సక్సెస్ అయిన అజరుద్దీన్ కరప్ట్ అయ్యాడు, హ్యాన్సీ క్రానీ లాంటి వాడు కరప్ట్ అయ్యాడు, ఎక్కడన్నా బ్రేక్ అవ్వచ్చు. అవును. ఈ అవేర్నెస్ అంటే ఈ ఆత్మజ్ఞానం అనేది నీకు చాలా తిప్పలు తెచ్చి పెడుతుంది ప్రపంచపరంగా.
నువ్వు ఎక్కడన్నా కరప్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. మాయ ఎక్కడి నుంచైనా ఎంటర్ కావచ్చు. సో నిరంతరం ఎరుకలో ఉంటేనే నువ్వు టిల్ ద లాస్ట్ బ్రెత్ నీ లైఫ్ బాగుంటుంది. ఎక్కడన్నా బ్రేక్ అవ్వచ్చు. విషయం అర్థమైన వాడి తర్వాత కరప్ట్ కాడన్న గ్యారంటీ లేదు ఎక్కడైనా. అందుకే నేను చాలాసార్లు మధ్య మధ్యన చెప్తా, ఎప్పుడన్నా నా నోటిని సంస్థ పెడుతున్నా ఈరోజు అంటే వచ్చి నా దవడ బలగొట్టండి. బికాస్ దట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ మాయా. స్వామి చిన్మయానంద ఇట్లాగే తిరిగేటుండ అలాగా. ఒకసారి అందరు చాలా మంది వస్తున్నారు, భోజనాలు తింటున్నారు, అందరికి ఒక చిన్న చేద్దాం ఒక సెటప్. తద్వారా మన కిచెన్ ఉంటుంది, భోజనాలు తినొచ్చు, మీకు సీట్ ఉంటుంది, అక్కడ కూర్చొని మాట్లాడవచ్చు, వచ్చిన వాళ్ళ సీట్లు ఉంటాయి. తర్వాత మీరు చెప్పినవన్నీ ఒక పుస్తకాలు వేసి లైబ్రరీ పెడదాం. దిస్ ఈజ్ హౌ మాయా బిగిన్స్ అన్నాడు. అంటే మాయా బిగిన్ అయింది. ఆ తర్వాత ఆశ్రమం అయింది, ప్రపంచవ్యాప్తంగా సెంటర్లు అయినాయి, ఏమో చేశారు. అది మాయాని గుర్తించి ఎంటర్ అయిన వాళ్ళు కొందరు ఉన్నారు. అసలు మాయ వద్దే వద్దు అని నేనున్నా. అంటే ప్లేఫుల్గా కూడా నాకు అది అక్కర్లేదు. అంటే తెలిసి ఎందుకు బురద రాసుకోవడం. సో ఎక్కడన్నా కొందరు తెలిసి వాంటెడ్గా చేసి గిల్ట్ రాకుండా చూసుకుంటారు. కొందరు తెలియకుండా చేసి గిల్ట్తో చచ్చిపోతారు. కొందరు థిక్ స్కిన్తో గిల్ట్ లేకుండా బతుకుతారు. కొందరు అసలు గిల్ట్ ఏమిటో తెలుసుకొని అవి రాకుండా బతికేస్తారు. అన్ని ప్యాటర్న్స్ ఉన్నాయి ఇక్కడ. చీరల షాప్ పోతే అన్ని రకాల చీరలు ఉన్నట్టు అన్ని రకాల జీవన విధానాలు ఉన్నాయి. ఇదే జ్ఞానోదయం పొందిన ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్కలా ప్రవర్తించడం చూసినాం. ఒకడు ఇంపెక్కబుల్గా ఉన్నాడు, ఒకడు గోచి పెట్టుకున్నాడు, ఒకడు రోల్స్ రాయిస్లో తిరిగాడు, ఒకడు ఏం అక్కర్లేదు అన్నాడు, ఒకడు మౌనం అన్నాడు, ఒకడు తెగవాగాడు. అందరు జ్ఞానోదయం పేరు మీదనే చేస్తున్నారు. ఏదేమైనా ఇంతవరకు ఎప్పుడు జరిగింది, ఇప్పుడు జరగబోయేది ఏమిటి? వీళ్ళందరూ ఆశ్రమాలు ఇరుక్కున్నారు, అది కూడా తీసేసినాయి. 100% లిబరేషన్ అది. ఇప్పుడు ఒకటి ఆశ్రమానికి వచ్చిన తర్వాత లిబరేట్ అవుతాడు కదా. రాకముందు సమస్త మానవ జాతిని నేను లిబరేట్ చేస్తున్నాను నా నుంచి. మీకు మీ అజ్ఞానాలకో దండం, మీకో దండం, టాటా బాయ్ బాయ్. అది చెప్పాలనుకున్నది. సరే ముగిద్దాం ఇంకా. రైట్. సో ఇది అసలు తేజ ఇంత మాట్లాడతాడని నాకు తెలియదు. అవునా? అంటే మనం ఎప్పుడు మాట్లాడినా నీ ఇష్యూనే మాట్లాడావు కదా. అసలు మనం దానికి బియాండ్గా ఎప్పుడు చర్చించలే. అంటే నీ ఇష్యూ అంత ఇప్పుడు చూసావా, అది చాలా ముఖ్యం కాబట్టి నువ్వు ఎప్పుడు అదే మాట్లాడేవాడివి. అలా ఉంటుంది. నిజం చెప్పిన ఇది వీడియో నేను మళ్ళీ ఒకసారి అదేంటి యూట్యూబ్లో చూస్తాను. ఆ క్వశ్చన్స్ అలా అడిగేశాను, అసలు ఎలా అయింది, ఏమైంది, నాకైతే అన్కండిషనల్ కాన్వర్జేషన్. అంటే ఇప్పుడు నేను ఏదో బాగా చెప్పాలని ట్రై చేయలేదు, నువ్వేదో బాగా ఇరకాటంలో పెట్టాలని అడగలేదు, ఊరికే మాట్లాడుకున్నావు అంతే. కంఫర్టబుల్ చిన్నపిల్లలాగా అట్లా ఏమొచ్చిందో అడిగేశాను అంతే. అంతే అందుకే బాగుంది. సో టాటా బాయ్ బాయ్ విత్ తేజ. బాయ్ బాయ్.